अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము నిన్న స్థానేన్ తరతమః అనే సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణ చెప్పుకుంటున్నాము. అందులో దాని యొక్క అర్థం ఏం చెప్పామంటే, స్థానే అంతరతమః ఆదేశః భవతి. స్థానంలో అత్యంత సదృశంగా ఉండేటివి ఆదేశంగా వస్తాయి. ఆ ఆదేశాలు కూడా ఎన్ని రకాలు అంటే, అందులో 4 రకాలు చెప్పుకున్నాం. ఆదేశాలు ఎన్ని రకాలు అంటే 4 రకాలు. ఆ 4 రకాలు ఏంటివి అంటే, ఒకటి స్థానకృత ఆంతర్యం, రెండవది అర్థకృత ఆంతర్యం, మూడవది గుణకృత ఆంతర్యం, నాలుగవది ప్రమాణకృత ఆంతర్యం. ఇక 4 రకాలుగా సాదృశ్యం చూస్తాం. అందులో మనం స్థానకృత ఆంతర్యం చూసాం. దండాగ్రం, దదీధం, భానుదయ. ఇక్కడ స్థానం కలిపాం. కంఠస్థానము, కంఠంతో ఉచ్చరించేటువంటి స్థానము, కంఠంతో ఉచ్చరించేటువంటి స్థానం ఏవైతే ఉన్నాయో వాటికి దీర్ఘం చేశాము. కాబట్టి అక్కడ స్థానం ప్రకారంగా సాదృశ్యత చూశాము. రెండవది మనం అర్థకృత ఆంతర్యం చెప్పుకుంటాం. అర్థకృత ఆంతర్యంలో నిన్న మనము అభవతాం, తర్వాత వాతండ్య యువతి అనే 2 ఉదాహరణ చూసాము. అక్కడ అర్థానుసారంగా మనము రూపాలు చూసాము. అర్థాన్ని బట్టి మనం సాదృశ్యత చూసాము. వాతండ్య యువతిలో, అభవతాంలో కూడా. కాబట్టి ఇప్పుడు అదే క్రమంలో గుణకృత ఆంతర్యం, గుణకృత ఆంతర్య ప్రకారంగా మనం ఏ రకంగా చూస్తాము అనేది ఈరోజు చూద్దాము. అందులో ఈ గుణకృత ఆంతర్యానికి సంబంధించినటువంటి ఉదాహరణలు మనము మొట్టమొదటిగా వ్యాకరణంలో మొట్టమొదటి సూత్రం వృద్ధిరాదైచ్ అనే సూత్రంలో భాగః సిద్ధిలో గుణకృత ఆంతర్యానికి మనం ఎగ్జాంపుల్ చూసాము. అవి దానికి సంబంధించినవి ఈరోజు మళ్ళీ చూద్దాము. అది ఏ రకంగా అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా, అది మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాము. ప్రారంభంలో ఉంది కాబట్టి ఇందులో భాగః సిద్ధిలో అచైషి భాగః సిద్ధిలో గుణకృత ఆంతర్యం ఏ రకంగా అది కలుపుకోవాలి, ఏ రకంగా చూసుకోవాలి అనేది మనం ఈరోజు చూద్దామండి. అందరూ చాలా మంది కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. మీకు అందరికీ స్వాగతం అండి. మీరు దీన్ని చెప్పినట్టుగా రాసుకోండి. నీట్ గా రాసుకుంటే మీకే అర్థమవుతుంది. అందులో భాగ సిద్ధి రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటేనా ఒకసారి అది గ్రూప్ లో పెట్టండి. గ్రూప్ అంటే స్క్రీన్ మీద పంపించండి. అది కొత్త వాళ్ళకు రాసుకోవడానికి ఆనుకూల్యంగా ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి భాగ సిద్ధి ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద చూడండి. కొత్త వాళ్ళంతా నీట్ గా రాసుకోండి. మీరు కూడా రాసుకోండి. ముందు చెప్పింది అర్థం చేసుకోండి. అది సింపుల్ గా ఉంటుంది. అర్థం చేసుకునే సింపుల్ గా ఉంటుంది. కాబట్టి ముందు దీంట్లో మొత్తం మన బుద్ధి మీద మనం అర్థం చేసుకునే ఎక్కువగా ఉంటుందండి. దీంట్లో బట్టిదే ఉండదు. వ్యాకరణం అంతా అర్థం చేసుకునే పద్ధతి అండి. బట్టి వచ్చేది కాదు. దీంట్లో బట్టిదే ఉండదు. కాబట్టి అందరూ అది అర్థం చేసుకోగలుగుతారు అందరికీ. ఎందుకంటే సంస్కృత జ్ఞానం అందరికీ ఉంది కాబట్టి ఇబ్బంది కలగదు. కాబట్టి భాగ సిద్ధి మనం ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాము. అది మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది మనకు రివిజన్ చేసుకోవడానికి. ఇప్పుడు కొంచెం మళ్ళీ వివరంగా చెప్తాను. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యంగా ఉండండి. వాళ్ళు కూడా ఓపికతో వినండి. వారికి అర్థమవుతుంది. ఇంకా వేరే వాళ్ళకి ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనే పద్ధతి మీరు క్యాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు కొంచెం వివరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చాలా మంది వచ్చారు కాబట్టి అస్తు. అందులో భాగ సిద్ధి, ఈ భాగ సిద్ధికి ఎక్కడ ఏ రకంగా ఈ ఉదాహరణలో మన స్థాన్యం తరతమః అనేది ఉపయోగించామనేది చూద్దాం. అస్తు, రాసుకోండి. మొట్టమొదటి సిద్ధి అంటే భాగః. హెడింగ్ పెట్టుకోండి. భాగః. భాగః అంటే
సేవ చేయటం లేదా భాగము అని అర్థం. భాగ అంటే ఇది నా భాగం, ఇది నీ భాగం అని మనం విభాగం చేసుకుంటాం కదా, డివైడ్ చేసుకుంటాం కదా, అది ఒక అర్థం వస్తుంది. ఒక అర్థం సేవ చేయటం, ఇది ఒక అర్థం వస్తుంది. ఇక్కడ మనకు భాగ శబ్దానికి అర్థం ఏంటి? అర్థ ప్రాధాన్యం కాదు, భాగ అనే శబ్దము ఎలా తయారైంది, దీని రూపం ఎలా సిద్ధించింది, భాగ శబ్దం ఏ రకంగా మనకు సిద్ధిస్తుందో అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సామాన్యంగా భాగ అంటే సేవ చేయటం లేదా భజన భాగము అని అర్థం చెప్పాం. లేదా భజన అంటే భజన చేయటం, సేవ చేయటం, 2 రకాల అర్థాలు వస్తాయి. సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. ఇక్కడ మనకు శబ్ద రూపం యొక్క ప్రాధాన్యం, విభాగం కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ భాగ శబ్ద రూపసిద్ధి ఎలా తయారైంది అది మనకు ముఖ్యమైనది. రూపసిద్ధి ఎలా తయారైంది చూసుకోండి. మొట్టమొదటిగా భాగ శబ్దాన్ని తయారు చేయాలంటే మనకు ముందుగా మహర్షి పాణి భజధాతు ఇచ్చాడు. ఏ ధాతు? భజధాతు ఇచ్చాడు. సేవ అనే అర్థం. భజధాతుకు అర్థం ఏంటి? సేవ. ఆ సేవ అనేది భజధాతుకు అర్థం సేవ, అంటే సేవ చేసే అర్థంలో ఈ ధాతు వచ్చింది. అది అందుకే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. భజ పైన అర్ధచందాక బిందు పెట్టి చుక్క పెట్టేసేయండి. భజ్ అని పెట్టేసి భాగ భజన చేయటం లేదా సేవ చేయటం లేదా భాగము విభాగము అనే అర్థం, 3 అర్థాలు వస్తాయి. సందర్భాన్ని బట్టి తీసుకుంటాము. ఇక్కడ అర్థ ప్రాధాన్యత కాదు, శబ్ద ప్రాధాన్యత. శబ్దం ఎలా తయారైంది అది గమనిస్తూ ఉండండి. మొట్టమొదటి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది భజధాతు. ఆ జా పైన అర్ధచందాక బిందు కూడా పెట్టాము. అర్ధచందాక నుంచి మధ్యలో బిందు పెట్టాం. ఓకే. సేవాయాం అనేది బ్రాకెట్ రాశాను, మీరు అదే విధంగా బ్రాకెట్ రాసుకోండి. ఇప్పుడు దీనికి ఎదురుగా బాణం గుర్తు ఇక్కడ ఇచ్చాం కదా, అదే విధంగా మీరు రాసుకోండి. మొట్టమొదటిగా భూవాదయో ధాతవ, ఇది సూత్రం అండి. మహర్షి పాణి యొక్క సూత్రం ఇది. భూవాదయో ధాతవ, భూవాదయో ధాతవ. ఇదేమంటుంది రాసుకోండి. ఇది భూవాదయో ధాతవ అనేది మనకు 4 సూత్రాల్లో ఉన్నటువంటి ఇది ఒక సూత్రం అండి. అది కొటేషన్లో పెట్టుకోండి, సూత్రాన్ని కొటేషన్లో పెట్టుకోండి. పెట్టుకున్న దీని అర్థం ఏంటో రాసుకోండి. ఇది ఏమంటుంది ఇక్కడ ఈ సందర్భంలో ఈ సూత్రం ఎందుకు వచ్చింది? ఎందుకంటే రాసుకోండి. అనేన సూత్రేణ తృతీయ భక్తి ఏకవచనం. అనేన సూత్రేణ, ఈ సూత్రము ద్వారా అని అర్థం. అదే కదా మనకు తృతీయ భక్తిలో ద్వారా అని అర్థం, చేత ద్వారా ఇదే అర్థం కదా తీసుకునే. రామేణ అంటే రాముడి ద్వారా, అలాగా సూత్రేణ సూత్రము ద్వారా, అనేనంటే ఈ సూత్రేణ సూత్రము ద్వారా, ఈ సూత్రము ద్వారా భజ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. భజ ఉంది కదా అక్కడ, ఆ భజ అనే దానికి ధాతు అని పేరు పెట్టింది సూత్రం వచ్చేసి. ఏం పేరు పెట్టింది? ఇది మనకు ధాతు అని తెలియదండి. ముందు ఈ సూత్రం వచ్చి చెప్పేంత వరకు ధాతు మనకు తెలియదు. అది మామూలుగా ఏం చదువుతాం? భజ సేవాయం ఊరికే చదువుతాం అంతే. కానీ ఈ భజ సేవాయం అనేది ఏంటి? అప్పుడు ఈ సూత్రం చెప్తుంది. అనేన సూచన భజ ఇతి ఏతస్య ధాతు సంజ్ఞా భవతి. భజ అనే దానికి ధాతు అని పేరు పెట్టింది ఈ సూత్రము. ఈ భజ అనే దానికి ధాతు అని పేరు పెట్టిందంట. కేవలం ఇక్కడ ఉండే భజ ధాతుకే పెట్టలేదు. ధాతు పాఠంలో మహర్షి పాణి 2000 ధాతులు చెప్పాండి. 2000 ధాతులకు అన్నిటికీ ఈ సూత్రం ధాతు అని పేరు పెట్టిందన్నమాట. మనం ఇంతవరకు ధాతులు శబ్దాన్ని చెప్పుకుంటూ వచ్చాం కదా, అసలు ధాతులకు ధాతు అని పేరు పెట్టింది ఎవరు? ఈ సూత్రం ప్రకారంగా మనం ధాతు అని చెప్పి చెప్పుకుంటామంట. కాబట్టి ఈ భజ అనే శబ్దానికి ఈ సూత్రం వచ్చేసి ధాతు అని పేరు పెట్టింది. అందుకే అప్పటి నుంచి భజ ధాతు అంటున్నాం అన్నమాట. ఎందుకంటే 2000 సూత్రాల్లో మహర్షి పాణిని రచించినటువంటి 2000 సూత్రాల్లో ఈ భజ ధాతు ఉంది. కాబట్టి దీనికి ఈ సూత్రం వచ్చేసి 2000 ధాతులకు, అందులో ఇది కూడా ఒకటి కాబట్టి ఈ సూత్రం వచ్చి ధాతు సంజ్ఞా భవతి. ధాతు అని పేరు పెట్టింది. భజ అనే దానికి ధాతు అని ఒక పేరు నామకరణం చేసిందంట. అందుకే అనేన సూచన భజ ఇత్యస్య అనే దానికి, భజ ఇత్యస్య అంటే అనే దానికి ధాతు సంజ్ఞా భవతి, ధాతు అని పేరు వస్తుంది. ఓకే సరే, ధాతు అని పేరు పెట్టిన తర్వాత ఏం లాభం వచ్చింది చూద్దాం. కింద రాసుకోండి, మళ్ళీ దాని కింద బాణం గుర్తు ఇచ్చి రాసుకోండి. ఉపదేశే అజనునాసిక ఇత్, ఇది రాయండి. ఉపదేశే అజనునాసిక ఇత్.
ఉపదేశే అజనునాసిక ఇత్. ఇందులో సూత్రంలో అది పై సూత్రం వచ్చి బజ అనే దానికి ధాతుని పేరు పెట్టి వెళ్ళిపోయిందండి. ఆ సూత్రం యొక్క దాయత్వం ఏంటి? ధాతు పాఠం ఏమొచ్చినా అన్నిటికీ ధాతుని పేరు పెట్టే సూత్రం అన్నమాట. ధాతునకు ధాతుని పేరు పెట్టే సూత్రం ఇదే అనమాట. ఈ సూత్రం ప్రకారం ధాతుని మనం నామకరణం చేసుకున్నాం, అందుకే ధాతుని పిలుచుకుంటున్నాం. సరే, ఆ సూత్రం వచ్చి వెళ్ళిపోయింది. ఈ సూత్రం ఇంకేం చేసింది? మళ్ళీ ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. ఇది సూత్రం. కొటేషన్ పెట్టుకొని చెప్తాను, రాసుకోండి. దీని అర్థం రాసుకొని చెప్తాను. అనేన సూత్రేణ అంటే ఈ అనేన సూత్రేణ, ఈ సూత్రం ద్వారా ఉపదేశే 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 యో అనునాసిక అచ్. ఉపదేశే యో అనునాసిక అచ్ తస్య ఇత్ సంజ్ఞా భవతి. తస్య కిం భవతి? ఇత్ సంజ్ఞా భవతి. ఉపదేశే యో అనునాసిక అనేన సూత్రేణ ఉపదేశే యో అనునాసికః ఉపదేశే యో అనునాసికః తస్య ఇత్ సంజ్ఞా భవతి. తస్య ఇత్ సంజ్ఞా భవతి. ఓకేనా? ఈ సూత్రానికి ఇత్ అని పేరు పెట్టుకున్నాం. పేరు పెట్టిన తర్వాత ఏం లాభం వచ్చింది? ఈ సూత్రం వచ్చి ఇత్ అని పేరు పెట్టింది. ఒక నిమిషం గమనించండి, రాసుకోవద్దు ఇప్పుడు. ఉపదేశే అజనునాసిక ఇత్. ఈ సూత్రం ఏం పని చేసింది చూడండి, గమనించండి, వినండి కేవలం. ఉపదేశం అంటే మహర్షి పాణిని 5 గ్రంథాలను ఉపదేశించాయండి. ఎన్ని గ్రంథాలు? 5 గ్రంథాలు. కావాలంటే బ్రాకెట్ పక్కన రాసుకోండి, అక్కడ, ఇక్కడ కాదు. ఏంటి? మొట్టమొదటి అష్టాధ్యాయి. ఏంటి? అష్టాధ్యాయి. 4000 సూత్రాలు ఉన్నాయి, మొత్తం సూత్రాలే. ఒక ఉపదేశం ఏంటి? ఏది ఉపదేశించాడు? అష్టాధ్యాయి అంటే 4000 సూత్రాలను ఉపదేశించాడు. రెండో ఉపదేశం ఏంటి? ధాతుపాఠ. ధాతులు చెప్పాడు. దాంట్లో దాదాపు 2000 ధాతులు చెప్పాడన్నమాట. ధాతుపాఠ అంటే రెండో ఉపదేశం, ధాతుని ఉపదేశించాడు. మూడవది ఉనాది పాఠ్. మూడవది ఏంటి? ఉనాది పాఠ్. ఇది కూడా ఉనాది పాఠం కూడా ఉపదేశించాడు మహర్షి పాణిని. తర్వాత లింగానుశాసనం. లింగానుశాసనం అంటే లింగం. ఇది స్త్రీలింగమా, ఇది పుల్లింగమా, ఇది నపుంసక లింగమా, ఏ శబ్దాలు ఏ లింగంలో ఉన్నాయి? ఈ లింగానుశాసనం అనే ఉపదేశం ఒక గ్రంథం, చిన్న గ్రంథం అండి. సూత్రాలు ఉంటాయి దాంట్లో కూడా. ఈ లింగానుశాసనం ద్వారా ఏ శబ్దం ఏ లింగంలో నిర్ధారించబడింది, పుల్లింగమా, స్త్రీలింగమా, లేదా ఉభయలింగమా అనేది మనకు ఈ లింగానుశాసనం ద్వారా తెలుస్తుంది, ఈ ఉపదేశం ద్వారా తెలుస్తుంది. ఐదోది గణపాఠం. ఐదవది గణపాఠం. ఇది కూడా మహర్షి గణపాఠం ఉపదేశించాడు. ఈ గణపాఠంలో కొన్ని శబ్దాల అన్ని ఏకత్రీకృతం చేసి, అంటే ఒక చోట చేర్చి వాటికి ఒక పేరు పెట్టేశామన్నమాట. అట్లా కొన్ని శబ్దాలన్నింటినీ ఒక చోట చేర్చి దానికి ఒక పేరు పెట్టడం. పేరు పెట్టింది సర్వాది గణము, ఇది శారంగాది గణము, ఇది జోహత్యాది గణము. అట్లా గణాలు కొన్ని శబ్దాలను ఒక చోట చేర్చి దానికి ఒక పేరు పెట్టారన్నమాట. అట్లా గణపాఠం అంటే సమూహం. సమూహంలో ఎన్నైతే శబ్దాలు సేకరించబడ్డాయో అంటే తీసుకోబడ్డాయో వాటిన్నిటికి ఒక పేరు పెట్టి గణపాఠం అని చెప్పి అక్కడ తీసుకున్నాడు అన్నమాట మహర్షి పాణి. ఈ రకంగా ఒకటి అష్టాధ్యాయి, ధాతుపాఠము, ఉనాది పాఠము, ఇంకా లింగానుశాసనము, తర్వాత గణపాఠం. ఈ రకంగా 5 గ్రంథాలను ఉపదేశించాడు మహర్షి పాణి. ఈ 5 గ్రంథాలను ఉపదేశించాడు. ఈ 5 గ్రంథాలనే మనం క్రమంగా ఒకటి చదువుకుంటున్నాం. ఈ 5 గ్రంథాల యొక్క సందేశం అంతా మనకి ఇప్పుడు చదువుకునే వ్యాకరణంలో వస్తుందండి. అంటే సూత్ర రూపంలో ఆయన మహర్షి పాణి రచించారు, దానికి వ్యాఖ్యానం మనం ఇక్కడ చదువుకుంటున్నాం. అప్పట్లో ఓన్లీ ఆ సూత్రాలతో డైరెక్ట్ గా చెప్తే వినేవాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు. కాలాంతరంలో ఆ పరంపర లుప్తం కావటం వల్ల మనకి పుస్తక రూపంలో, వ్యాఖ్యాన రూపంలో చదువుకోవాల్సి వస్తుందన్నమాట. అట్లాగా ఈ 5 గ్రంథాలను ఉపదేశించాడు. ఇది సూత్రం ఉంటుంది. ఉపదేశం అంటే మహర్షి పాణిని రచించినటువంటి 5 గ్రంథాలు. ఏవి? అష్టాధ్యాయి, ధాతుపాఠము, ఉనాది పాఠము, గణపాఠము, లింగానుశాసనం. ఈ 5 గ్రంథాలను ఉపదేశాలు అంటాం. మహర్షి పాణిని ఉపదేశించిన గ్రంథాలను ఉపదేశాలు అంటాం. అలాగా ఉపదేశే
అంటే మహర్షి ఈ 5 గ్రంథాలు రచించారు కదా, ఆ రచించినటువంటి గ్రంథాల్లో ఉపదేశే అంటే ఉపదేశం ఏదైనా కావచ్చు, ధాతుపాఠం కావచ్చు, అష్టాధ్యాయ కావచ్చు, ఉనాది కావచ్చు, లింగాని శాస్త్రం కావచ్చు, గణపాఠం కావచ్చు. అందులోంచి ఉపదేశే యో అనునాసిక అచ్ అంటే అనునాసికతో కూడుకున్నటువంటి అచ్చు ఏదైతే ఉందో తస్య దానికి ఇత్ అని పేరు పెట్టుకుంటాము. ఏం పేరు పెట్టుకుంటామని? ఇత్ అని ఒక పేరు పెట్టాము అంతే. ఏం పేరు పెట్టాము? ఇత్ అని పేరు పెట్టుకుంటాం. ఓకేనా? ఈ సూత్రం వచ్చేసి మహర్షి పాణి 5 గ్రంథాలు రచించారు కదా, అందులో ఆ ఉపదేశంలోంచి ఏ అనునాసిక అచ్ ఎక్కడ ఉన్నా కూడా అనునాసిక అచ్ ఏం చెప్పాను? అనునాసిక అచ్. అచ్ అంటే మనకు తెలుసు, అచ్చులు స్వరాలు. ఆ అచ్చులు అంటే మన స్వరాలు అనమాట. వ్యంజనాలు, హల్లులు, స్వరాలు అంటాం కదా, అవే ఉంటాయి. ఆ నుంచి మొదలుగా అమ్మహ వరకు వాటిని అచ్చులు అంటాం. సో అచ్చు అందులోంచి ఏదో ఒక వర్ణం ఉపదేశంలో మహర్షి పాణి రచించినటువంటి ఉపదేశంలో ఏదైతే ఎక్కడైతే ధాతులు కావచ్చు, ప్రత్యయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ మనం ధాతు ఇచ్చే ధాతులు చూసుకుంటామట. ధాతులో అనునాసిక అచ్చు ఎక్కడైతే ఉందో దానికి ఈ సూత్రము ఇత్ అని పేరు పెట్టింది. ఇత్ ఒక పేరు మన లౌకిక వ్యవహారం చింటూ పింటూ అని కదా పేరు పెట్టుకుంటాం కదా లోక వ్యవహారం కోసం. అలా శాస్త్రంలో వ్యవహారం కోసం, అర్థం చేసుకోవడం కోసం ఇత్ అని ఒక పేరు పెట్టుకున్నాం, నామకరణం చేశాం. ఏం పేరు? ఇత్ అని ఒక పేరు నామకరణం చేశాం. ఎవరికి? అనునాసిక అచ్చుకి, అంటే అనునాసికతో కూడుకున్న అచ్చుకి. సరే, అచ్చని తెలుసు, ఆ నుంచి అమ్మ వరకు ఉండే వర్ణాలు ఏవైతే ఉన్నాయో అచ్చు అంటాం. కానీ అనునాసిక అంటే ఏమిటి? అనునాసిక అంటే ఏమిటి అన్నప్పుడు మళ్ళీ దానికి చెప్పడం కోసం ఇంకో సూత్రం వచ్చింది. ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం వచ్చేసి మహర్షి పాణిని రచించినటువంటి ఉపదేశంలో, ఇది మహర్షి పాణి రచన ధాతు పాఠంలో వచ్చింది కాబట్టి ఇక్కడ చూద్దాం. ఈ ధాతు పాఠంలో అనునాసిక అచ్చు ఏదైతే ఉందో దానికి ఇత్ అని పేరు పెట్టుకొని చెప్పింది. ఈ సూత్రం వచ్చేసి అనునాసిక అచ్చుకు ఇత్ అని పేరు వస్తుందని చెప్పింది. కానీ అనునాసిక అంటే ఏమిటి? మళ్ళీ ఒక సందేహం కలిగింది. ప్రశ్నకర్త ఒక ప్రశ్న వేశారు. సరే, అచ్చని తెలుసు కానీ అనునాసిక అంటే ఏమిటి అని అడిగినప్పుడు కింద అనునాసిక ఇతికిం రాసుకోవద్దు, వినండి. ఇక్కడ అనునాసిక ఇతికిం అని అడిగినప్పుడు వెంటనే ముఖ నాసిక వచనోను నాసిక అనే సూత్రం వచ్చిందండి. ముఖ నాసిక వచనోను నాసిక ఈ సూత్రాన్ని గమనించండి. ఇది వచ్చేమంటుంది? అనేన సూత్రేణ ముఖేన నాసికయా యద్ ఉచ్చార్యతే స అనునాసిక సంజకో భవతి. అంటే సూత్రం లేదు, ముఖేన నాసిక అంటే ముఖము ద్వారా, లేదా నాసిక అంటే ముక్కు ద్వారా ఏదైతే వర్ణాన్ని ఉచ్చరిస్తామో దాన్ని అనునాసిక అంటాము. ఏం చెప్పాను? ముఖము చేత, ముఖంలో నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ ఏ వర్ణాన్ని అయితే ఉచ్చరిస్తామో దాన్ని అనునాసిక అంటాము. దాన్నే అనునాసిక అంటాం. అటువంటి అనునాసిక అచ్చుకు ఈ పై సూత్రం ఉపదేశే అజనునాసిక ఇత్ అని పేరు పెట్టింది. అది ఎందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింటే ఉపదేశే అజనునాసిక ఇత్, అనునాసిక శబ్దం వచ్చే అనునాసిక అంటే ఏమిటి అడిగినప్పుడు దానికి సమాధానం కోసం ఈ సూత్రం చెప్పింది. ముఖనాసిక వచనోను నాసిక, ముఖము ద్వారా, నాసిక ద్వారా అంటే నాసిక ముక్కు ద్వారా ఏ వర్ణాన్ని అయితే ఉచ్చరిస్తామో దాన్ని అనునాసిక అంటాము. ఇక్కడ అనునాసిక వర్ణం ఏంటి? ఇక్కడ పైన భజ, జా పైన అర్ధచంద్రాకార బింది ఇచ్చాం కదా, అర్ధచంద్రాకార పెట్టి దాని మధ్యలో బింది పెట్టి దాన్ని అనునాసిక అంటాము. ఏమంటాము? అనునాసిక అంటాం. తర్వాత భజ, జాలో ఉండే ఆకారం ఉంది కదా అది అచ్చు. ఏంటి? జాలో ఆకారం ఉంది కదా అది అచ్చు. ఆ జాలో ఉండే ఆకారం పైన అర్ధచంద్రాకార బింది ఉందండి. జాలో ఉండే ఆకారం పైన అర్ధచంద్రాకార బింది ఉంది. మన కింద చూపించాను చూడండి, ఇక్కడ మీకు ఈయన పక్కన దాని కింద రాశాను. భజ జా హలంతం పెట్టి బ్రాకెట్ లో ఆ పైన అర్ధచంద్రాకార బింది పెట్టాం. అందుకే దీని ఏమంటాం? అనునాసిక అంటే పైన అర్ధచంద్రాకార బింది మధ్య డాట్ ఏదో పెట్టామో దాని బింది అర్ధచంద్రాకారము, తర్వాత దాని కింద ఆ ఉంది, దాన్ని అనునాసికతో కూడుకున్నట్టు అచ్చు అంటాం. ఆ అచ్చులో ఉంది కదా, స్వరమే కదా, కాబట్టి అనునాసికతో కూడుకున్నట్టు ఆ అచ్చుకు ఉపదేశే అజనునాసిక ఇత్ అని పేరు పెట్టింది. ఆకి ఏమని పేరు పెట్టింది? ఇత్ అని నామకరణం చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? స్పష్టమైందండి. ఈ అకారానికి అకారం పైన అర్ధచంద్రాకార బింది ఏదైతే ఉందో ఆ దాన్నే అనునాసిక అచ్ అంటాం. అంటే అనునాసిక అంటే పైన అర్ధచంద్రాకార బింది, తర్వాత దాని కింద ఉండే ఆకారం అనేది అచ్చు. ఇది అనునాసికతో కూడుకునేటువంటి అచ్చు. అంటే ఈ అర్ధచంద్రాకార బింది రావాలి అంటే ఖచ్చితంగా అచ్చు ఉండాలి. అచ్చు ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు.
ఎందుకంటే ఈ అనునాసిక అనేది అచ్చు యొక్క ధర్మం, అచ్చుల యొక్క ధర్మం. ఆ గాని ఈ గాని ఊ గాని ఒంటరిగా ఉండదు. ఉంటే ఏదో ఒక అచ్చు పైనే ఉంటుందన్నమాట. అకారం పైన ఉంటుంది, లేదా ఇకారం పైన ఉంటుంది, లేదా ఉకారం పైన ఉంటుంది, లేదా ఉకారం పైన ఉంటుంది. ఏదో ఒక అచ్చు పైన ఉంటుంది. ఒంటరిగా ఎప్పటికి రాదు. ఏది? అనునాసిక. ఈ అనునాసిక ఎలా ఉచ్చరించాలి? అప్పట్లో ధాతుపాఠం చాలా మంది ఆ భజ ఎలా ఉచ్చరించేవాళ్ళు? భజ అంటే ముక్కు సహాయంతో, నోటి సహాయంతో ఉచ్చరించేవాళ్ళు. ఇప్పుడు సామాన్యంగా భజ అంటున్నాం, కానీ ఎలా ఉచ్చరించాలి? పైన అర్ధసిందాక బిందుతో కూడుకున్నటువంటి ఈ శబ్దాన్ని భజ ముక్కు సహాయంతో పలుకుతున్నాను. భజ ఎప్పుడైనా విన్నామా? ఈ పరంపర లుప్తమైంది. అప్పట్లో పలికేవాళ్ళు. ఈ పరంపర లుప్తం కావడం వల్ల అది ఇప్పుడు ఆ పుస్తకాల్లో కూడా రాయడం లేదు, అది చెప్పడం కూడా లేదు. అది ఎప్పుడో మనం ఇట్లా వ్యాకరణ చదువుకున్నప్పుడు ఆచార్యులు శిష్యులకు చెప్పేవాళ్ళు. ఇక్కడ అర్ధచంద్రాకార బింది ఉండేది, దాన్ని ముక్కుతో నాసికతో ఉచ్చరించే వాళ్ళు. కాబట్టి కాలాంతరంలో ఈ పరంపర నష్టం కావడం వల్ల, లుప్తం కావడం వలన అది ఉచ్చరించడం లేదు. సామాన్యంగా డైరెక్ట్ గా భజ అని చెప్తున్నాం. భజ భజ ముక్కు సహాయంతో పలకడం లేదు. కాబట్టి ఇక్కడ మనకు మరి ఎందుకు ఇచ్చారంటే మనకు ఈ సూత్రం ప్రమాణం ఉపదేశే యో అనునాసిక ఇత్. ఉపదేశంలో నేను రాసిన గ్రంథంలోంచి అనునాసికతో కూడుకునే అచ్చు ఏదైతే ఉందో దానికి ఇత్ అని పేరు పెట్టారని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అది అనునాసికతో కూడుకుని వర్ణం ఏదైతే ఉందో దానికి ఇత్ అని పేరు పెట్టాను. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అలాంటి ఉచ్చారణ ఉండేది, అలాంటి వర్ణాలు ఉండేవి. ధాతులు కావచ్చు, ప్రత్యయాలు కావచ్చు. అవి అలా ఉంది కాబట్టి మహర్షి పాణి ఇత్ అని పేరు పెట్టాడు. ఒకవేళ లేకుంటేనా అలాంటి అనునాసికతో కూడుకున్నటువంటి అచ్చు లేకపోతే ఇక్కడ ఇతని పేరు పెట్టేవాడు కాదు మహర్షి పాణిని. కానీ ఇక్కడ పేరు పెట్టాడంటే అది ఖచ్చితంగా ధాతుపాఠంలో మహర్షి రచించిన గ్రంథాల్లో అలా ఉంది. కానీ ఇప్పుడు పుస్తకాలు చెప్పడం లేదన్నమాట. పరంపర నష్టం అయిపోయింది, కానీ మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అస్తు. సో ఈ సూత్రం వచ్చేసి ఆ భజ పైన ఉండే అర్ధచిందాకార బింది, తర్వాత జాలో ఉండే ఆకారానికి మొత్తానికి ఇత్ అని పేరు పెట్టుకున్నాం, నామకరణం చేశాం. కాబట్టి ఉపదేశ అవస్థలో ఉండేదైతే అనునాసికతో కూడిన అచ్చు ఏదైతే ఉందో దానికి ఇత్ సంజ్ఞా భవతి, ఇత్ అని పేరు పెట్టుకున్నాము. సరే, ఇత్ అని పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? అది ఉపదేశ అవస్థలో ఉంది, దానికి ఇత్ అని పేరు పెట్టావు, బాగానే ఉంది. ఈ సూత్రం చెప్పింది. ఎందుకంటే మహర్షి పాణి యొక్క ధాతుపాఠంలో దీన్ని మహర్షి పాణి అకారముతో కూడుకున్న అనునాసికతో కూడుకున్నటువంటి అచ్చు ఏదైతే ఉందో దానికి ఇత్ అని పేరు పెట్టాడని స్పష్టంగా మనకు అర్థమైంది. కానీ అనునాసిక అంటే ఏమిటి అడిగినప్పుడు ముఖనాసిక వచనోను నాసిక, ముక్కు సహాయంతో, నోటి సహాయంతో పలికేటువంటి వర్ణం అయితే ఉందో దాన్ని అనునాసిక అంటాము. అందుకే అర్ధచంద్రాకార బిందుని పలకాలంటే భజ 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 అలా పలుకుతాం. కాబట్టి ఉచ్చరించి చూసినా కూడా మనకు ముక్కు సహాయం కలుగుతుంది, ముక్కు యొక్క సహాయత ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అది అనునాసిక అంటే చెప్పింది. సరే, అనునాసిక అంటే తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ దానికి ఇత్తు సంజయుడు పేరు వచ్చింది, ఇత్తని పేరు పెట్టుకున్నాం. ఇత్తని పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? వెంటనే కింద చూసుకోండి. తస్య లోపః. ఏంటండి? తస్య లోపః అనేన సూత్రేణ యస్య ఇత్ సంజ్ఞా కృతః తస్య లోపః భవతి. అనేన సూత్రేణ యస్య ఇత్ సంజ్ఞా కృతః. నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో, ఎవరికి పేరు పెట్టావండి? ఆ పైన ఉండే అర్ధచంద్రాకార బింది అనునాసికు, దానికి నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో దానికి లోపం చెయ్యి అని చెప్పింది. ఏం చేయమంట? నువ్వు ఎవరికి తస్య లోపః, తస్య లోపం అంటే నువ్వు ఎవరికి ఇత్ అని పేరు పెట్టావు, ఎవరికి ఇత్ అని నామకరణం చేశావు, దానికి లోపం చేయని చెప్పింది. ఏం చేయాలంట? లోపం చేయాలంట. అంటే లోపం చేస్తాను, కానీ లోపం అంటే ఏమిటి? లోపం అంటే ఏం చేయాలి నేను? లోపం అంటే ఏమిటి? మళ్ళా ఇంకో సూత్రం వచ్చింది. తస్య లోప, దానికి లోపం చేయంటే తస్య కస్య ఇత్ సంజ కస్య, నువ్వు ఎవరికి ఇత్ అని పేరు పెట్టే దానికి లోపం చేయి. లోపం అంటే ఏం చేయాలి నేను? లోపహైతి కిం, లోపం అంటే ఏమిటి అన్నప్పుడు మళ్ళీ ఇంకో సూత్రం వచ్చింది దానికి చెప్పడం కోసం. అదర్శనం లోపః. ఏంటి? అదర్శనం లోపః. లోపం అంటే ఏం లేదు, నువ్వు లోపం అంటే దాన్ని కనిపించకుండా చేయడాన్ని లోపం అంటాము. లోపం అంటే ఏమిటి? నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో దాన్ని లోపం చేయి. లోపం అంటే దాన్ని కనిపించకుండా చేయి, అక్కడ తీసివేసి రాయి, తీసేయండి, దాన్ని లోపం చేయి, కనిపించకుండా చేయి, అంతే. లోపం అంటే అదర్శనం లోపః. ఇప్పుడు దర్శనం ఇస్తుంది, అనునాసికతో కూడుకుంటే అచ్చు కనిపి భజ అలా కనిపిస్తుంది, దర్శనం అవుతుంది. అది అదర్శనం లోపః. కనిపించకుండా చేయని అదర్శనం చేయడాన్ని లోపం అంటాము, కనిపించకుండా చేయడాన్ని లోపం అంటాము అని ఈ సూత్రం చెప్పింది. అదర్శనం, నా దర్శనం అదర్శనం, దాన్ని దర్శనం లేకుండా చేయి, కనిపించకుండా చేయి, దాన్ని అదర్శనం లోపః అనే సూత్రం చెప్తున్నాం అంట.
కనిపించకుండా చేసేదాన్నే లోపం అంటాము. అందుకే కింద మనం కనిపించకుండా ఇక్కడ రాశాం. ఎక్కడ రాశామండి? కనిపిస్తుందా? ఇక్కడ అది మిస్టేక్ అయింది. అది పైన భజ వస్తుంది. ఏమొస్తుంది? భజ వస్తుంది. భజ ఇది పోయింది. అంటే పైన జకారం అకారం అకారం పైన అర్ధశంకర బిందికి దానికి లోపం చేశాను. అంటే అది వెళ్ళిపోయినా లోపం చేస్తే అది తీసివేస్తారు. అప్పుడు ఏమైంది? శుద్ధ భజ ధాతు మిగిలింది. ఏం మిగిలింది? భజ ధాతు మిగిలింది. ఏమైంది? భజ ధాతు మిగిలింది. ఇప్పుడు దీనికి ఎడుదాం కదా. ఏం రాశాను చూడండి. ధాతో. ఈరోజు వినండి, ఎందుకంటే మాకు దాని యొక్క స్వరూపం రావాలి కాబట్టి తెలుస్తుంది. మీకు గ్రూపులో పెడతాను, తర్వాత రాసుకోవచ్చు, మీకు అర్థం అవుతుంది. ఒకసారి వినేది ఏ రకంగా అన్ని రాయించాం కాబట్టి అదే మీకు గ్రూప్ లో వస్తుంది. అది చదివి చెప్తున్నా కాబట్టి మీరు తర్వాత రాసుకోవచ్చు. కాబట్టి అర్థం కావడం కోసం ప్రక్రియ రూపసిద్ధి మొత్తం చూపిస్తాను కాబట్టి దానికోసం వినండి కేవలం ఒకసారి. ఆ స్క్రీన్ చూస్తూ ఉండండి. ఇప్పుడు ఏమైంది? భజ మిగిలింది. ఏమిగిలిందండి? భజ మిగిలింది. ఇప్పుడు ఈ స్థితిలో మన ధాతో, ఈ భజ దానికి ధాతు సంజయ్ ముందే పేరు పెట్టింది. ఎవరు పెట్టారు? భూవాదయో ధాతవ అనే సూత్రం వచ్చేసి ధాతు సంజయని పేరు పెట్టుకుందండి. ధాతు సంజయని పేరు పెట్టేసింది. భూవాదయో ధాతవ అనే సూత్రం వచ్చేసి ధాతు సంజయని పేరు పెట్టేసింది అన్నమాట. ఏమి పెట్టింది? ధాతు సంజయని పేరు పెట్టింది. కానీ ధాతు సంజయని పేరు పెట్టిన ఎలా వచ్చింది? ముందుగా భజ అనే దానికి ధాతు అని పేరు పెట్టాం కాబట్టి ధాతో అనే సూత్రం వచ్చింది. వచ్చింది ధాతో ఇదం అధికార సూత్రం. అంటే ఇక్కడి నుంచి ధాతు సూత్రం, ధాతో అనే సూత్రం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి నెక్స్ట్ సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇది ధాతో అనే సూత్రం ఏంటి? 91వ సూత్రం అంటండి. 3వ అధ్యాయంలో 1వ పాదంలో 91వ సూత్రం. 91 నుంచి మొదలుకొని 92, 93 ఏవైతే సూత్రాలు ఉన్నాయో ఈ ధాతో అనే సూత్రం నుంచి మొదలుకొని లాస్ట్ ఆ పాదానికి ఎండింగ్ వరకు ఏవైతే సూత్రాలు ఉన్నాయో అవన్నీ ధాతుకి పక్కనే వస్తాయి. ఈ ధాతో అనే సూత్రం నుండి మొదలుకొని లాస్ట్ ఎండింగ్ వరకు, ఆ అధ్యాయం ఎండింగ్ వరకు ఏవైతే సూత్రాలు ప్రత్యయాలు చెప్పారో మహర్షి పాణిని, ఆ ప్రత్యయాలన్నీ కూడా ఎక్కడ వస్తాయి? ధాతుకి పక్కనే వస్తాయి అని చెప్పినమాట. అందుకే కేసి ధాతు యొక్క అధికారం స్టార్ట్ అవుతుంది. అంటే ధాతువులోనే ధాతు యొక్క అధికారంలో ప్రత్యయాలు వస్తాయి. ఆ ప్రత్యయాలు ఎక్కడ వస్తాయి? ధాతుకి పక్కనే వస్తాయి అని చెప్పడం కోసం ఈ సూత్రం అన్నమాట. అందుకే ధాతు అనేది అధికార సూత్రం. ధాతు ఏంటి? అధికార సూత్రం. ఇది ఈ అధికార సూత్రంలోకి వెళ్ళి మనం ప్రత్యయం తెచ్చుకోవాలన్నమాట. దీని అధికారంలో మన ప్రత్యయాలు ఉన్నాయి. ఏ ప్రత్యయం ఉంది? అందుకే ధాతో ఇదం అధికార సూత్రం అని రాస్తాం. అస్మిన్ అధికారి, ఈ అధికారంలో ఉంది భావే. ఏముందండి? భావే. ఈ ధాతు యొక్క అధికారంలో ఏముందంట? భావే అనే సూత్రం ఉంది. చూడండి, ధాతు అనేది 91వ సూత్రం. ఏ సూత్రం అండి ఇది? 91వ సూత్రము. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోండి. ధాతు అనేది 91వ సూత్రం. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను రెడ్ పెన్తో టిక్ చేశాను. ధాతు 3-1-91 అంటే ఇది 91 సూత్రం. దీని అధికారం ఇదే. అక్కడి నుంచి కంటిన్యూగా సూత్రం చూస్తున్న భావే. ఇదేంటి? 3-3-18వ సూత్రం. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అధికారం. 91వ సూత్రం స్టార్ట్ అయ్యి లాస్ట్ ఆ పాదం ఆ అధ్యాయం ఎండింగ్ వరకు, అంటే దాని తర్వాతనే ఉంది. అంటే ధాతు యొక్క అధికారంలో ఉంది. అందుకే అధికార సూత్రం అని చెప్పాం. అస్మిన్ అధికారం ఏముంది? భావే. కనిపిస్తుందని పక్కనే భావే. కొంచెం థిక్ లైన్ లో అంటే కొంచెం డార్క్ లైన్ లో ఎక్కువగా మనకు అది బ్లాక్ లో కనిపిస్తుంది చూడండి, స్పష్టంగా కనిపిస్తుంది. అది సూత్రం అన్నమాట. బ్రాకెట్ ఏదైతే ఉందో మనకు. అస్తు. ఈ ధాతు యొక్క అధికారం ఏమొచ్చింది? భావే అనే సూత్రం వచ్చిందండి. ఏమొచ్చింది? భావే. ఇదేమంటుంది? ధాతు అధికారం భావే అనే సూత్రం వచ్చి భావే ధాతో ఘై ప్రత్యయో భవతి. భావే అంటే భావార్థంలో, అంటే ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ అర్థంలో ఘై ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. ఏమొస్తుందంట? ఘై ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? భావే అనే సూత్రం వచ్చి ఏం చెప్పింది? చూడు, ప్రత్యయం వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక అర్థాన్ని తీసుకొని వస్తుందండి. ఏం చెప్పాను?
ప్రత్యయం వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక అర్థాన్ని చెప్పడం కోసం వస్తుంది. ఇక్కడ భావే అనే సూత్రం వచ్చింది. భజ అనేది ధాతు, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. భజ్ ధాతు, ధాతో ఇదం అధికార సూత్రం అని చెప్పాను. అస్మిన్ అధికారి, ఈ అధికారం ఏముంది? భావే అనే సూత్రం వచ్చింది. ఇది వచ్చేమంటుంది? భావే ధాతో ఘై ప్రత్యయో భవతి. ధాతువు చేత ఘై ప్రత్యయం వస్తుంది. ధాతువు చేత వస్తుంది, ఘై వస్తుంది అంట. ఏ అర్థంలో వస్తుంది? భావే అంటే భావార్థంలో. భావార్థం అంటే నిన్న మొన్న చెప్పిన రచన వారి కోమదిలో ధాత్వర్థో వాచ్యో భావ. ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్ని భావం అంటాము. మనం చెప్పుకున్నాం, మనం భావవాచ్యం చెప్తేప్పుడు ధాత్వర్థో వాచ్యో భావ. ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్ని భావం అంటాం. ఇక్కడ ధాతు యొక్క అర్థం అంటే భజ, సేవాయం, సేవ చేయటము, లేదా భజన చేయటము, లేదా విభాగం చేయటము. భాగం, నా భాగం నీ భాగం అంటే ఆ అర్థం అంట. అదే అర్థం వస్తుంది. అలాంటి అర్థాన్ని చెప్పడం కోసమే ఘై ప్రత్యయం వచ్చింది. ఓకేనా? అందుకే భావే అనే సూచన భావే అర్థే ఘై భవతి. ఏంటి? ఘై భవతి. కానీ ఘై అంటే ఘై ఏంటి అసలుకి? ధాతువు చేత ఘై వస్తుంది చెప్పావు. భజ ధాతువు చేత ఘై వస్తుంది. కానీ ఘై అంటే ఏమిటి అని చెప్పి దాని కింద ప్రత్యయ సూత్రం అనిపిస్తుందా? ప్రత్యయ ఇది వచ్చి చెప్పింది. ఘైని ప్రత్యయం అంటాము. ఏమంటాం? ఇది ఒక ప్రత్యయం పేరు పెట్టిందన్నమాట. ఇప్పుడు మాటి మాటికి నేను ప్రత్యయం ప్రత్యయం అని చెప్తుంటా కదా, ఆ ప్రత్యయానికి ప్రత్యయం అని పేరు పెట్టింది ఎవరు? ప్రత్యయానికి ప్రత్యయం అని పేరు పెట్టింది ఎవరంటే ఈ సూత్రం. ప్రత్యయ అనే సూత్రం మహర్షి పాణిని యొక్క సూత్రము పేరు పెట్టిన ప్రత్యయం అని పేరు పెట్టినమాట. ఓకేనా? సో ఘై అనేది ప్రత్యయం అంటాం. దాన్ని ఏమంటాం? అనే సూచన ఘై ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. ఘై అనే దానికి ప్రత్యయం అని పేరు వస్తుంది. ఏమొస్తుంది? ఘై అనే దానికి ప్రత్యయం అని పేరు పెట్టిందన్నమాట. ఇది ఒక నామకరణం చేసింది. ప్రత్యయానికి ప్రత్యయం అని పేరు పెట్టినమాట. సరే, ప్రత్యయం అని పేరు పెట్టావు, కానీ ఆ ప్రత్యయం ఎక్కడొస్తుంది? నువ్వు ధాతువు చేత ఘై ప్రత్యయం ఘై వస్తుందని చెప్పావు. ఆ ఘై ఏంటి అని అడిగినప్పుడు ఘైని ప్రత్యయం అంటాము. ప్రత్యయం అంటే ఎవరు చెప్పారు? ప్రత్యయ అనే సూత్రం చెప్పింది. ఘై ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. ఘై దానికి ప్రత్యయ సంజ్ఞ అని పేరు వస్తుంది. సరే, దానికి ఘై అనే ప్రత్యయం అంటాం, బాగానే ఉంది. ఆ ప్రత్యయం ఎక్కడొస్తుంది? ధాతువుకు వస్తుంది చెప్పావు. ధాతుకు ఎక్కడ వస్తుంది? ముందు వస్తుందా, వెనక వస్తుందా, పైన వస్తుందా, కింద వస్తుందా? అది ఎక్కడొస్తుంది అంటే దానికి నిర్ణయం కోసం, సందేహ నివృత్తి కోసం. సందేహం ఏదైనా ప్రశ్న అడగచ్చు కదా. భజ ధాతుకు ఘై వస్తుంది చెప్పాం అంటే భజ ధాతుకు ముందు కూర్చోబెట్టుకోవచ్చు, లేదా తర్వాత కూర్చోబెట్టుకోవచ్చు, ఎక్కడైనా కూర్చోబెట్టుకోవచ్చు. సందేహం వస్తుంది కదా, ఆ సందేహ నివృత్తి కోసం ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు ఎవరికైతే ప్రత్యయం పేరు పెట్టావో ఆ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? పరశ్చ అని రెండో సూత్రం వచ్చిందట. నువ్వు ఎవరికైతే ప్రత్యయం పేరు పెట్టావో ఆ ప్రత్యయం ఎల్లప్పుడూ ధాతువుకి పరశ్చ పక్కనే వస్తుంది. పరశ్చ అంటే పక్కన. ఎక్కడ వస్తుంది? నువ్వు ఎవరికైతే ప్రత్యయం అని పేరు పెట్టావో ఆ ప్రత్యయం ఎల్లప్పుడూ పరశ్చ. పరశ్చ అంటే ధాతువుకి పక్కనే వస్తుంది. పర అంటే పక్కన. ఎక్కడ? ఏదానికి పక్కన? ధాతువుకి పక్కనే తెచ్చుకో అని నియమం చెప్పేసి, నియమం కట్టి పడేసినమాట. ప్రత్యయం ఎల్లప్పుడూ ఎక్కడ వస్తుంది? ధాతువుకి పక్కనే వస్తుందని ఒక నియమం చెప్పేసినమాట. అందుకే ప్రత్యయ సూత్రం ఘై అనే ప్రత్యయం పేరు పెట్టింది. ఆ ప్రత్యయం ఎక్కడ రావాలంటే పరశ్చ, పక్కనే వస్తుంది అని చెప్పింది. అందుకే పక్కనే తెచ్చుకో అని చెప్పిన, పక్కనే వస్తుందంటే అందుకే పక్కనే రాసిన భజ్ ఘై. ఓకేనా? భజ్ ఘై. మనం భజ జాపైన ఉండే అదర్శనం అయిపోయింది, మనం లోపం చేసుకున్నామండి. తస్య లోప అదర్శనం లోపం చేసేసుకున్నాం. చేసుకుంటే అప్పుడు ఆ భజ ధాతుకి పక్కనే ఘై వచ్చిందన్నమాట. ఇప్పుడు ఓకేనా? ఘై ఎలా వచ్చింది? ఏ సూత్రం చేత వచ్చింది? భావే అనే సూత్రం చేత వచ్చింది. ఓకేనా? భావే అనే సూత్రం చేత ఘై ప్రత్యయం వచ్చింది. ఏ అర్థంలో వచ్చింది? భావార్థంలో. భావం అంటే ధాతు యొక్క అర్థాన్ని చెప్పే అర్థంలో వచ్చింది. ఓకేనా? అస్తు. భజ్ ఘై. ఇప్పుడు దీనికి ఎదురుగా హలంత్యం. ఏ సూత్రం అండి? భజ్ ఘైకి ఎదురుగా రాసుకోవాలి. హలంత్యం. ఏంటి? హలంత్యం. ఇది వచ్చి ఏముంటుందంటే సూత్రం తిప్పి రాయడమే. అంత్యం అల్ ఇత్ సంజ్ఞా భవతి. ఇది కూడా ఇత్ అని పేరు పెట్టింది. ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రము అది అచ్చులకు ఇత్తు చేసింది. ఉపదేశే అజనునాసిక ఇత్, అది ఎవరికి ఇత్ అని పేరు పెట్టింది? అనునాసికతో కూడుకున్నటువంటి అచ్చు ఏదైతే ఉందో దానికి ఇత్ అని పేరు పెట్టింది. అంటే అచ్చులన్నిటికీ సూత్రం ఇత్ అని పేరు పెట్టేస్తుందండి. ఉపదేశే అజనునాసిక ఇత్. ఇక్కడే కాదు, ఎక్కడ వచ్చినా కూడా అన్నిటికీ అచ్చులైతే ఆ సూత్రం ఇత్ అని పేరు పెట్టుకుంటాం. కానీ హల్లులైతే హల్లులకు మాత్రము హలంత్యం. అంత్యం హల్ ఇత్ సంజ్ఞా భవతి. ప్రత్యయమైన ధాతువైనా అంటే ఉపదేశంలో మహర్షి పాణిని రచించినటువంటి 5 గ్రంథాల్లోంచి ఏది వచ్చినా కూడా అందులో అంతిమంలో ఉంటే చాలు. అంతిమ హల్లు వర్ణం ఉందనుకోండి. హల్ అంటే ఏమిటి? హయ వరట్.
మనం చెప్పిన కదా ప్రత్యాహార సూత్రాలు అంటే మాహేశ్వర సూత్రాలు ఆ ఈ ఉన్ రు లుక్ ఏ ఓంగ్ ఐ ఔట్స్ హయ వరట్ లన్ యమంగణనం జభై ఘఢధష్ జబగడదష్ ఖ ఫ ఛ ఠ థ చటతౌ కపై షాసర్ హల్ ఇది ప్రత్యాహార సూత్రాన్ని. అందులో హల్ అంటే వ్యంజన వర్ణాలు, మొత్తం వ్యంజన వర్ణాలు ఏవైతే ఉన్నాయో హల్లు అంటాం కదా, అచ్చులు హల్లులు, హల్లు వర్ణములు అంటే వ్యంజన వర్ణములు మొత్తం వచ్చేసాడు. హల్ అంత్యం, అంత్యములో హల్ వర్ణం ఏదైతే ఉందో, హల్ అంటే చాలు, హల్ వర్ణం ఉంటే చాలు, అంటే వ్యంజన వర్ణం ఉంటే చాలు, దానికి ఇత్ పేరు పెట్టేస్తుంది. ఏం పెట్టింది? ఇత్ పేరు పెట్టింది. హల్ అంత్యం. ఇక్కడ ఘైలో ఉండే అంతిమలో యా చచ్చ జజ యా ఉంది కదా, అది హల్ వర్ణమైనా కింద పొల్లు ఇచ్చాడు. హల్ అంటే పొల్లు ఇచ్చాడు, యాకి పొల్లు ఇచ్చామనుకోండి దాన్ని హల్ వర్ణం అంటాం. అంటే ఆ పొల్లు వర్ణం, దాన్ని తెలుగులో అదే హల్ వర్ణం అంటాం. అంటే దాంట్లో ఆకారం లేదని అర్థం. అలా పొల్లు ఇచ్చామంటే దాని తాత్పర్యం ఏంటి? చాచా జజ యాలో యా మాత్రమే ఉంది, దాంట్లో యకారంలో ఆకారం లేదు అని అర్థం. ఓకేనా? అస్తు. ఘై ఉంది, ఘైలో ఘై అని ప్రత్యయం. ఇప్పుడు చూడు, భజ ధాతు ఘై ప్రత్యయం విడివిడిగా ఉన్నాయా? భజ ధాతు ఘై అనేది ప్రత్యయము. ఈ ప్రత్యయం సూత్రం పనిచేస్తుంది. హలంత్యం వచ్చి ఏం చేసింది? అంత్యం అనేన సూత్రేన ప్రత్యయే అంత్యం హల్. ప్రత్యయ అంటే ప్రత్యయంలో, సప్తమి విభక్తి ఏకవచనం. ప్రత్యయే అంటే ప్రత్యయంలో, అంత్యం హల్ సూత్రం తిప్పిరాయడమే. అంత్యం హల్, అంతిమ హల్లు వర్ణం ఇత్ సంజకో భవతి. ప్రత్యయం అని ఘైలో అంతిమ అక్షరం ఏంటి? యాలో హల్లు వర్ణానికి ఇత్ అని పేరు పెట్టేసింది. ఏమి పెట్టింది? ఇత్ అని పేరు పెట్టింది. ఓకేనా? ఇత్ అని పేరు పెట్టి పైకి వెళ్ళిపోయింది. అంతిమ యకానికి ఇత్ సంజ పేరు పెట్టుకున్నాం. ఇత్ అనేది ఒక నామకరణం. తర్వాత లషక్వ తద్దితే ఇది వచ్చిందండి. లషక్వ తద్దితే పరిస్థితి రాస్తాము అనే సూచన అంత్యం హల్ ఇతి సంజకో భవతి. అంతిమ యకానికి ఇత్ సంజ పేరు పెట్టుకున్నాము. తర్వాత ఇది వచ్చింది, ఇది లషక్వ తద్దితే. లషక్వ తద్దితే ఇదేమంటుంది? ఇది మటుకు కొంచెం ఇది ఏమంటుందంటే ప్రత్యయానికి ఆదిలో ఉన్నటువంటి లకారం కానీ షకారం కానీ కవర్గం కానీ ఏం చెప్పిందండి? లషక్వ తద్దితేకి మహర్షి పాణిని ఏ దాయత్వం ఇచ్చాడంటే ఒక దాయత్వం ఇచ్చాడు. ప్రత్యయంలో ఆది అక్షరం ఎలా ఉండాలంట? ప్రత్యయస్య ఆది అక్షరం ఘైని ప్రత్యయం కదా, భజ్ ధాతు ఘైలో మాత్రం చూసుకోవాలి. అది ఏ ప్రత్యయమైనా సరే, ఇక్కడ మనకు ప్రత్యయం ఘై దీంట్లో చూసుకుంటున్నాం. ఇది వచ్చి చెప్పింది ప్రత్యయానికి ఆదిలో లకారం కానీ షకారం కానీ, శంఖంలో ఉండే షకారం కానీ, ఇలా క్వా అంటే కవర్గం అనేది. కవర్గంలో ఎన్ని అక్షరాలు వస్తాయి? క ఖ గ ఘง 5 అక్షరాలు వస్తాయి. అంటే 5 అక్షరాలు ఏదో ఒక అక్షరం కానీ ఎక్కడ ఉండాలి? ప్రత్యయానికి ఆదిలో ఉండాలి. అప్పుడు దానికి ఇత్ అని పేరు పెడుతుంది. మనకు అన్ని రావండి, ఏదో ఒక అక్షరం కనిపిస్తుంది. ప్రత్యయానికి ఆదిలో లా కానీ, లకారం కానీ, షకారం కానీ, లేదా కవర్గంలో ఉండేటువంటి 5 అక్షరాల్లోంచి ఏదో ఒక అక్షరం ఉండాలి. అప్పుడు ఈ సూత్రము ఇత్ అని పేరు పెడుతుంది. ఏది? ప్రత్యయానికి ఆదిలోనే, మధ్యలో ఉంటే కాదు, అంతిమంలో ఉంటే కాదు, ప్రత్యయానికి ఆదిలో ఉంటేనే చేస్తుంది. ఆదిలో ఉండే లా షాకు లకారం కానీ, షకారం కానీ, కవర్గం కానీ ఉంటే ఈ సూత్రం వచ్చి ఇత్ అని పేరు పెట్టేస్తుంది. ఓకేనా? తో ఇక ప్రత్యయం ఏంటి? ఘైలో ఆది అక్షరం ఏంటి? ఘైలో ఘ. ఇది ప్రత్యయానికి ఆదిలో ఘ వర్ణం ఉంది. అది ఏంటి? లకారమా? లకారం కాదు. షకారమా? షకారం కాదు. కవర్గమా? కవర్గంలో ఉంది కదా, క ఖ గ ఘ 4వ అక్షరం. కవర్గంలో 4వ అక్షరం అంటే కవర్గం యొక్క అక్షరం ఉంది. కాబట్టి ఇది కవర్గం యొక్క అక్షరం ఉంది, అది ప్రత్యయానికి ఆదిలోనే ఉంది. కాబట్టి ఆ ఆది అక్షరానికి ఈ సూత్రం ఇత్ అని నామకరణం చేసింది. ఇత్ అని నామకరణం చేసుకున్నామట. అక్కడేమో యకారానికి మాత్రం చచ్చ జజ యాకి మాత్రం హలంత్యం అనే సూత్రం వచ్చి అంతిమంలో ఉంది కాబట్టి హలంత్యం చేసింది. ఇది ప్రత్యయానికి ఆదిలో గకారం కాబట్టి కవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి లషక్వ తద్దితే అనే సూత్రం వచ్చేసి దానికి ఇత్ అని పేరు పెట్టిందన్నమాట. అంటే ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క దాయత్వం ఇచ్చాడు మహర్షి పాణిని. హలంత్యం ఎప్పుడు అది ప్రత్యయమైనా ధాతునా, అంతిమంలో హల్లు కనిపిస్తే అది ఇత్ అని పేరు పెట్టేస్తుంది. ఈ లషక్వ తద్దితే ఏం చేస్తుంది? ప్రత్యయానికి ఆదిలో ఈ ప్రత్యయం, ఏ ప్రత్యయం తీసుకో మొత్తం వ్యాకరణంలో, ప్రత్యయానికి ఆదిలో లకారం కానీ, షకారం కానీ, కవర్గంలో ఉండే 5 అక్షరాలు ఏదో ఒక అక్షరం కనిపించడం అనుకోండి, దానికి ఇత్ అని పేరు పెట్టేస్తుంది. అంటే ఈ కండిషన్ ఉంటేనే ఈ సూత్రం వస్తుంది. ఈ కండిషన్ లేవనుకోండి, లా కానీ, షా కానీ, కవర్గం కానీ లేవనుకోండి, ఈ సూత్రం రాదు. ఉంటేనే వస్తుంది అన్నమాట.
ఇక్కడ మనకు గా కవర్గం యొక్క అక్షరం కనిపించింది కాబట్టి వచ్చి ఇత్ అని పేరు పెట్టి వెళ్ళిపోయింది. ఓకేనా? సో ఇత్ అని పేరు పెట్టాలని తెలుసు కదా. మనం పైన ఇత్ అని పేరు పెట్టుకోగానే ఎవరు వచ్చారు? తస్య లోపః వచ్చిందని. నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో తస్య లోపః, దానికి లోపం చేసేయి. ఎవరికి ఇత్ అని పేరు పెట్టాను? ఇక్కడ యకారానికి పెట్టాము. తర్వాత ఘ ఆది గకారానికి పెట్టాం. ఘ అంటే ఘాలో ఉండే ఘాలో ఆ కూడా ఉంది. ఆకు పెట్టి ఘాలో ఉండే అకారాన్ని వదిలిపెట్టి ఆది గకారానికి మాత్రమే. ఏంటండి? ఆది గకారానికి మాత్రం. ఇప్పుడు ఘా ఇటు స్కీమ్ చూడండి. ఘా అనే పూర్తిగా ఉందండి. దీన్ని విడగొట్టుకుంటే ఘా ప్లస్ ఆ. ఓకేనా? ఘ ప్లస్ ఆ. ఇందులో ఆది అక్షరం ఘాకి మాత్రమే ఇతని పెట్టుకున్నాం. ఘాలో ఆ ఉందిగా దానికి పెట్టుకోలేదు. ఓకేనా? ఘాలో ఆకి పెట్టుకోలేదు. ఓన్లీ ఆది గకారం. ఏంటి? ప్రత్యయ ఆది అంటున్నామట. ఆది ప్రత్యయానికి ఆది లాకారం కానీ షకారం కానీ కవర్గం కానీ ఆదిలో ఉండాలి. ఇది ఆని మధ్యలో అయిపోతుంది కదా, అందుకే దానికి కాదు. ఓన్లీ గకారానికి హలంత గకారానికి మాత్రమే ఇత్ సంధ్యాన్ని పేరు పెట్టుకున్నాము. ఓకే, సరే. సో ఇతని పేరు పెట్టుకోని ఎవరు వస్తారు? తస్య లోపః. ఓకేనా? మనకు గ్రామంలో నేను ఉదాహరణ చెప్తూ ఉంటాను, చాలాసార్లు చెప్పాను. గ్రామంలో దొంగ అని ఎవరైనా దొంగ పట్టుబడ్డాను అనుకోండి, దొంగ అని తెలియగానే ఎవరు వస్తారండి? దొంగ అని తెలియగానే ఎవరు వస్తారు? వెంటనే పోలీసు వస్తాడు. పోలీసులు వస్తారా? వచ్చి ఏం చేస్తారు? పట్టుకెళ్తారా? అలాగే ఇతని పేరు పెట్టగానే తస్య లోపః అనే సూత్రం సిద్ధంగా ఉంటుందన్నమాట. ఎందుకు? లోపం చేయడానికి. పోలీసులు ఏం చేస్తారు? దొంగని తీసుకెళ్ళి లోపల చేసేస్తారు. ఎక్కడ వేస్తారు? కనిపించకుండా చేస్తారు. అంతే. కనిపించకుండా చేసి ఎక్కడ జైల్లో పడేస్తారు కదా, అట్లా కూడా అంటే కనిపించకుండా చేస్తారు. దాన్ని చంపదు వాళ్ళను, కనిపించకుండా చేస్తారు. అంటే ఒక రూమ్లో పడేస్తారు. అక్కడ గ్రామంలో కనిపించకుండా ఎక్కడైతే వాళ్ళు తిరుగుతున్నదో అక్కడ తిరగకుండా చేస్తారన్నమాట. అలాగే ఇక్కడ కూడా తస్య లోపః వచ్చి ఏం చేస్తుంది? నువ్వు ఎవరికైతే ఇతన్ని పేరు పెట్టావో దాన్ని లోపం చేసేస్తుంది. అంటే లోపం అంటే ఏమిటి? అదర్శనం లోపః. వాటిని కనిపించకుండా చేయి. ఇక్కడ కనిపించకుండా చేస్తే వస్తే తస్య లోపం చేస్తా అంటుంది. లోపం అంటే ఏం చేయాలి? అదర్శనం లోపః అని సూత్రం వచ్చి చెప్పింది. లోపం అంటే ఏం లేదు, దాన్ని అదర్శనం చేయాలి అంటే కనిపించకుండా చేయాలి. సో కనిపించకుండా చేస్తే ఏమొస్తుంది? ఆ మిగిలిందండి. ఏమింది? ఘైలో యకారం వెళ్ళిపోయింది, ఆది గకారం వెళ్ళిపోయింది, ఘాలో ఉండే ఆ మాత్రం మిగిలింది. అందుకే కింద భజ్ ఆ మిగిలింది. కనిపిస్తుందా? భజ్ ఆ మిగిలింది. ఓకేనా? భజ్ ఆ మిగిలింది. ఘై ప్రత్యయానికి దీన్నే అనుబంధ లోపః అని చెప్తాం. డైరెక్ట్ గా మనం తెలుస్తుంది అనుకోండి, అలవాటు అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ గా అనుబంధ లోపః. ఘై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగిలింది? ఆ మిగిలింది అని చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది? ఆ మిగిలింది అనమాట. ఓకేనా? భజ్ ఆ. ఘై ప్రత్యయానికి ఏం మిగిలింది? ఆ మిగిలింది. భజ్ ఆ. ఇప్పుడు ఈ స్థితిలో ఏమొచ్చింది? ఎదురుగా యస్మాత్ ప్రత్యయ విధిస్ తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ఇదేమంటుంది? అనేన సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. యస్మాత్ అంటే ఏ ప్రాతిపదికం చేత అయితే, ఏ ధాతువు చేత అయితే, అంటే ప్రాతిపదికం ధాతువు రెండింటికి పెడుతున్నాడు. ఇక్కడ మనం ధాతువు కాబట్టి ధాతువు తీసుకున్నాము. యస్మాత్ ఏ ధాతువు చేత అయితే ప్రత్యయ విధి, ప్రత్యయం విధించావో, ప్రత్యయ విధి అంటే ప్రత్యయాన్ని విధించావో, తదాది ప్రత్యయే పరత, తదాది ప్రత్యయే ఆ ప్రత్యయం పక్కన ఉంటే పూర్వస్య అంగ సంజ్ఞా భవతి, ముందున్న దానికి అంగం అని పేరు వస్తుంది అని చెప్పింది. నువ్వు ఏ ధాతువు చేత అయితే ప్రత్యయం తీసుకొచ్చావో ఆ ప్రత్యయం అని పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని ఒక పేరు పెట్టినాం. మళ్ళీ ఏం పేరు పెట్టాం? అంగం అని నామకరణం చేశాం. ఎవరికి? ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు వస్తుంది. ఇక్కడ ప్రత్యయం అంటే భజ్ ఆలో, దీంట్లో ధాతువు ఏంటి, ప్రత్యయం ఏంటి? భజ్ ధాతు, ఆ అనే ప్రత్యయం. ప్రత్యయం కదా, ఎందుకంటే ఘై నుంచే మనకు ఆ మిగిలింది అనమాట. అంటే ఘై ప్రత్యయం అయినప్పుడు దాని స్థానంలో వచ్చిన ఆవిడ ప్రత్యయం కింద తీసుకుంటామట. ఎందుకు? ఘై ప్రత్యయం నుంచి ఆ మిగిలింది అనమాట, అందులోంచి మిగిలింది కదా, కానీ ఇది కూడా ప్రత్యయమే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భజ్ ధాతు చేత వచ్చిందంట. భజ్ ధాతు ఉంది కాబట్టి మొట్టమొదటి ప్రత్యయం లేదు, మొట్టమొదటిగా ఉంది మనకి భజ్ ధాతు ఉండేది. ఆ భజ్ ధాతు చేతనే ఘై ప్రత్యయం వచ్చింది. ఘై ప్రత్యయం తీసుకొచ్చారు? భావే అనే సూత్రం వచ్చి చెప్పినమాట. భావార్థం ఘై ప్రత్యయం తెచ్చుకొని చెప్పింది. అంటే ఈ ధాతు ఉంది కాబట్టి ఘై ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే ఈ సూత్రం ఏమంటుంది? యస్మాత్ ప్రత్యయ విధి, ఏ ధాతువు చేత అయితే ప్రత్యయం తీసుకొచ్చావో ఆ ప్రత్యయం పక్కన ఉంటే, పక్కన ఉంది కదా, ఆ ముందున్న దానికి
అంగం అని పేరు. ప్రత్యయ పరతః యస్మాత్ ప్రత్యయ విధి తదాది తదాది ప్రత్యయే పరతః అంగ సంజ్ఞా భవతి. ఈ సూత్రం ఏంటి? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ఇది సూత్రం అండి. దీని అర్థం రాస్తే ఇప్పుడు రాస్తాము. అనేన సూత్రేణ సింపుల్ గా ప్రత్యయే పరతః, ప్రత్యయం పక్కన ఉంటే, పరతః అంటే పక్కన ఉంటే, ఇక్కడ ఆనే ప్రత్యయం పక్కన ఉంది. ఏదానికి పక్కన? బలి ధాతుకి పక్కన ఉంది. అందుకే ప్రత్యయ పరతః. పూర్వస్య, పూర్వం ఏముంది? ఆకి పూర్వంలో బజ్, దానికి ప్రత్యయే పరతః, ప్రత్యయం పక్కన ఉంటే పూర్వస్య ముందు దానికి అంగ సంజ్ఞా భవతి. ఏంటి? అంగ సంజ్ఞా భవతి అంటే భజద అనే దానికి అంగం పేరు పెట్టామని. ఈ సూత్రం యొక్క దాయత్వం ఏంటి? నువ్వు ఏ ధాతు చేతైతే ప్రత్యయం తీసుకొచ్చావో అది పక్కకి అంగం పేరు పెట్టేస్తుంది. ఏం పేరు పెట్టింది? అంగం అని పేరు పెట్టేస్తుంది అన్నమాట. ప్రత్యయం పక్కన ఉంటే ఇది ఈ సూత్రం యొక్క దాయత్వం ఏంటి? ప్రత్యయం పక్కన కనిపిస్తే అయిపోయి వెంటనే అంగం అని పేరు పెట్టేస్తుంది. ఈ సూత్రం ఏం చేస్తుంది? నువ్వు ఏ ధాతు చేత అయితే ప్రత్యయం తీసుకొచ్చావు ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందు మొత్తం అంగం అని పేరు పెట్టేసుకుంటాం. ఏం పేరు పెట్టుకుంటాము? అంగం అని పేరు పెట్టుకుంటాము. ఓకేనా? సరే, అంగం అని పేరు పెట్టుకుని ఎలా వస్తుంది? అంగం అని పేరు పెట్టావు. అంగం అని పేరు పెట్టడం అంగస్య ఇదం అధికార సూత్రం. ఏంటిది? అంగం అని పేరు పెట్టడం వల్ల ఇప్పుడు ధాతు అని పేరు పెట్టడం వల్ల ధాతు యొక్క అధికారంలోకి వెళ్ళాం. అంటే ధాతు యొక్క అధికారంలో భావే సూత్రం ఉందన్నమాట. ధాతు యొక్క అధికారం ఏముంది? భావే సూత్రం చేత ప్రత్యయం తెచ్చుకున్నాం. అలాగే ఈ సూత్రం వచ్చి భజ ధాతు అంగం అని పేరు పెట్టడం ఎలా వచ్చింది? అంగస్య ఇదం అధికార సూత్రం. అంగాధికారానికి వెళ్తాం. అంటే అంగాధికారంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు వచ్చి పనిచేస్తామంట. అంటే అధికారం ఎందుకు వస్తాయంటే మనం ఒక్కొక్కరికి ఒక అధికారం ఇచ్చామండి. అధికారం అంటే ఒకరికి ఇప్పుడు మన టీంలు ఉంటాయి కదా, భారత్ టీము, ఇండియా టీం, పాకిస్తాన్ టీం అనే భిన్న భిన్న టీములు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ ముఖ్య అధికారం పేరు చెప్తామంట, ఆ దేశం పేరు చెప్తాం, ఆ టీం పేరు చెప్తాం. ఆ టీంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ గ్రహించబడతామంట. నువ్వు ఏమైనా ఒక వ్యక్తి కావాలంటే ఆ టీం పేరు చెప్పిన ఆ టీంలోకి వెళ్ళి ఆ వ్యక్తి మనం చెప్పగలుగుతాం, పట్టుకోగలుగుతాం. అలాగే ఈ అంగం అని పేరు పెట్టి ఆ అంగాధికారం కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఒక 50, 100, 150 అట్లా సూత్రాలు ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ అంగాధికారంలో ఉంటాయన్నమాట. ఆ అధికారంలో ఉంటాయి. ఇప్పుడు ఏ ప్రత్యయం కావాలని అంగం అని పేరు పెట్టామనుకుని అక్కడ పోయి చూసుకున్నాం, ఇక్కడక్కడ చూడనీకి లేదు. ఇప్పుడు చాలా మంది ఒక వ్యక్తిని కనిపెట్టాలి, ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు మనం అందరిని గుర్తుపట్టిన ఒక పేరు చెప్పంటే అదే పేరు కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. అదే టీం పేరు చెప్పామనుకోండి, అక్కడ పోయి వెతుకుతాం, ఇక్కడెక్కడ వెతకనీకి ఉండదు అనమాట. అలాగే ఇప్పుడు అంగం అని పేరు పెట్టుకున్నాము. అంగం అని పేరు పెట్టి అంగాధికారంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఒక 50, 100, 200 చెప్పాం కదా, అట్లా ఒక్కొక్క అధికారం కొన్ని సూత్రాలు ఉన్నాయి. అక్కడ పోయి అంగం అంటే అంగాధికారంలోకి వెళ్ళి చూస్తామంట. చూసుకుని అక్కడ ప్రత్యయం తెచ్చుకుంటాం. ప్రత్యయం కానీ సూత్రం కానీ ఏదైతే ఉందో అది తెచ్చుకుంటామంట. అందుకే ఇది ఒక అధికారం అనమాట. సో యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగ సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం. సరే, అంగం అని పేరు పెట్టుకోవడం ఎలా వచ్చింది? అంగస్య ఇదం అధికార సూత్రం. ఏంటండి? ఇదం అధికార సూత్రం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారి, ఈ అంగాధికారం ఏ సూత్రం ఉందంట చూసుకోండి. అంగాధికారే, ఇది స్క్రీన్ మీద మార్చండి. అంగాధికారే అత ఉపధాయాః. ఏ సూత్రం అండి? అత ఉపధాయాః అనే సూత్రం ఉందండి. అంగాధికారం ఏముంది? అత ఉపధాయాః అనే సూత్రం ఉంది. ఇదేమంటుంది? అత ఉపధాయాః అనే సూత్రము ఇదేమంటుందంటే అనేన సూత్రేణ అంగస్య ఏంటండి? అంగస్య ఇక్కడ సూత్రం ఉంది. సార్ వాయిస్ రావట్లేదు సార్. ఈ సూత్రం ఏమంటుందంటే అనేన సూత్రేణ అంగస్య ఉపధాయాః దీర్ఘో భవతి. ఏమంటుంది? ఈ సూత్రం యొక్క అర్థం అంటే ఈ సూత్రం ఏ విధంగా పనిచేస్తుంది? ఇప్పుడు చెప్పిన ఒక్కొక్క సూత్రం ఒక్కొక్క దాయత్వం ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుంది? అంగస్య అంగానికి, అంగస్య ఉపధాయాః దీర్ఘో వృద్ధి భవతి. ఏమంటుంది? అనేన సూత్రేణ అంగస్య ఉపధాయాః దీర్ఘో భవతి. ఇక్కడ అంగం ఏంటి? మనం ఇప్పుడు అంగం పేరు పెట్టుకున్నాం కదా, అంగం ఏంటి? ఇక్కడ భజ్ అనేది అంగం. ఓకేనా? భజ్ అనేది ఏంటి? అంగము. ఓకేనా?
ఆ స్క్రీన్ మీద చూసుకోండి, కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూడండి, భజ్ అనేది అంగము. ఓకేనా? ఆ భజ్ పక్కన ఆ ఉంది. ఆ అంగానికి అంగస్య ఉపధాయా వృద్ధి భవతి అని చెప్పింది. అంగంలో ఉండే ఉపధాకి వృద్ధి అవుతుంది అని చెప్పింది. సరే, అంగం అని తెలుసు. భజ్ ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగం అని పేరు పెట్టావు, ఇది బాగానే ఉంది. దానికి అంగం అని నామకరణం చేశావు. భజదాత్ అంగస్య ఉపధాయా వృద్ధి భవతి అని చెప్పావు. ముందు ఉపధ అంటే ఏమిటి? ఉపధ అంటే ఏమిటి? అంగస్య ఉపధాయా వృద్ధి భవతి అని చెప్పావు. కానీ ముందు దానికంటే ముందు ఉపధ అంటే ఏమిటి, ఉపధ అంటే ఏమిటి అని ప్రశ్న కలిగినప్పుడు అంటే ఏంటండి? పదం చివరి యొక్క పదములో చివరి నుంచి రెండో అక్షరాన్ని ఉపద అంటారు మహోదయ. అంతిమలో పదానికి అంతిమలో చివరి అక్షరం ఏదైతే ఉందో ఏంటి, ఇది సూత్రం చెప్తుంది మనకు. ఏ సూత్రం చెప్తుంది? అలోంత్యాత్ పూర్వ ఉపధ. ఏంటండి? అలోంత్యాత్ పూర్వ ఉపధ. ఏంటి? అలోంత్యాత్ పూర్వ ఉపధ. ఇదేమంటుంది? అంత్యాత్ పూర్వం ఉపధా సంజకో భవతి. అంటే అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపధ అంటాము. ఏమంటాము? అంతిమ వర్ణానికి అలోంత్యాత్ పూర్వ ఉపధ. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలోంత్యాత్ అనేన సూచన అంత్యాత్ పూర్వం అల్ ఉపధా సంజకో భవతి. సింపుల్ గా ఏంటి? అంత్యాత్ అంతిమ వర్ణానికి పూర్వం ఏదైతే ఉందో దాన్ని ఉపధ అంటాము. అంత్యాత్ పూర్వం అల్ ఉపధా సంజకో భవతి. సింపుల్ గా అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఏదైతే ఉందో దాన్ని ఉపధ అంటాం. ఏం చెప్పాను? అంతిమ వర్ణమునకు తుది వర్ణమునకు ముందున్న వర్ణాన్ని ఉపధ అంటాము. ఓకేనా? ఇక్కడ ఏముంది మనకు? భజ్ ధాతు ఉందండి. భజలో అంతిమ వర్ణం ఏంటి? జ. ఆ జకానికి ముందున్న వర్ణం ఏంటి? జలో ఉండే ఆ. అదే కదా, జకారంలో ఉండే ఆకారం అనమాట. దాన్ని ఉపధ అంటాం. అది ఏదైనా కావచ్చు, అంతిమ వర్ణానికి ముందున్న ఉపధ అంటాము. ఆ ఉపధాకి ఏం చేస్తుంది? వృద్ధి చేస్తాను అంటుంది. ఏం చేస్తా అంటుంది? వృద్ధి భవతి, వృద్ధి చేస్తాను అని చెప్పింది అన్నమాట. ఓకేనా? ఎవరు చెప్పి వృద్ధి చేసేది ఎవరు? అతోపదాయ అనే ఈ సూత్రం యొక్క అర్థం ఏంటి? అంగస్య అంగానికి, అంగంలో ఉండే ఉపదాకి నేను వృద్ధి చేస్తా అని చెప్పి. అంగం ఉంది, ఉపదాకి వృద్ధి చేస్తా అని చెప్పి. ఉపద అంటే ఏమిటి అన్నప్పుడు చెప్పాం కదా, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపద అంటాము. అంటే భజలో ఉండే అంతిమ జకారానికి ముందే వర్ణం ఉంది, భాలో ఉండే ఆ. అంటే జకారానికి ముందున్న వర్ణం ఏంటి? వెంటనే ఆకారం. ఆ ఆకారాన్ని ఉపద అంటాం. ఆకారం ఏంటి? ఉపద. అలాగే మిత్ ఉంది అనుకోండి, సపోజ్ ఏంటి? మిద్ ధాతు ఉంది. మిద్లో ఉపద ఏంటి? మిద్లో దకారం అంతిమ వర్ణం. దకారానికి ముందున్న వర్ణం ఏంటి? ఈని ఉపద అంటాం. అలాగే ముచ్చు ధాతులు ఉపద ఏంటి? ముచ్చు ధాతులు అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఉపద. అలాగే అంతిమ వర్ణం ముందు ఏదైనా ఉండేది దాన్ని ఉపద అంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఘై ఉందండి. ఘైలో ఉపద ఏంటి? ఘై చేసినాం. ఘైలో ఉపద ఏంటి? యకానికి ఉంటే ముందు ఘాలో ఉంటే ఆకారం. అలాగా అంతిమ వర్ణానికి ముందున్న ఉపద అంటాము. ఆ ఉపదాకు నేను వృద్ధి చేస్తాను అని చెప్పింది. సరేనా? అత ఉపదాయ వచ్చినట్టుంది. అది అంగమై ఉండాలి. ఆ అంగంలో ఉండే ఉపదాకి నేను వృద్ధి చేస్తానని చెప్పింది. సరే, అంగం అని తెలిసింది, భజను అంగం అంటాము. ఆ దాంట్లో ఉపద అంటే ఏమిటి తెలిసింది? అంతిమ వర్ణానికి ముందు ఉపద అంటాం. అంటే అంగము తెలుసు, ఉపద తెలుసు, కానీ వృద్ధి అవుతుందని చెప్పి. వృద్ధి అంటే ఏమిటి? మళ్ళీ అంగస్య ఉపధాయా వృద్ధి భవతి అని చెప్పింది. వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు మళ్ళీ ఒకటి తెలిసింది. కింద వృద్ధి రాదైచ్. ఏంటండి? వృద్ధి రాదైచ్. ఈ సూత్రం వచ్చింది. ఇదేమంటుంది? అనేన సూత్రేన ఐ ఔ ఈ ముందు మనం చెప్పుకున్నాం. వృద్ధి అంటే ఏమిటి? 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. ఎవరు చెప్పేది? వృద్ధి రాదైచ్ అనే సూత్రం చెప్పిందన్నమాట. ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. ఓకేనా? 3టికి వృద్ధి అని పేరు పెట్టాం. వాటి వృద్ధి అంటామని చెప్పి సూత్రం చెప్పింది.
అంగస్య ఉపదాయా వృద్ధి భవతి అంటే అంగంలో ఉన్నటువంటి ఉపదాకి వృద్ధి అవుతుంది. వృద్ధి అంటే కానీ వృద్ధి అనే కానీ ఈ 3 వర్ణాలు వచ్చాయి. ఆ, ఐ, ఔ. ఎక్కడ ఉపదా స్థానం. ఉపదా అంటే ఇక్కడ అకారం. బదిలో ఉండే బాలో ఉండే అకారం. అకార స్థానంలో ఈ వృద్ధి అనే కానీ ఈ 3 వర్ణాలు పరిగెత్తుకు వచ్చాయి. ఎందుకంటే ఈ 3 వర్ణాల పేరే 3 వర్ణాలకు వృద్ధి అని పేరు పెట్టాం. ఆకి వృద్ధి అని పేరు, ఐకి వృద్ధి అని పేరు, ఔకి కూడా వృద్ధి అని పేరు. ఓకేనా? ఔకి కూడా వృద్ధి అని పేరు. అట్లాగా వృద్ధి అనగానే ఆ అకార స్థానంలో బజిలో ఉండే అకార స్థానంలో 3 వర్ణాలు వచ్చాయి. ఏమొచ్చాయి? 3 వర్ణాలు వచ్చాయి. కానీ ఏం పెట్టుకోవాలి? వృద్ధి అంటే ఆకి కూడా వృద్ధి అంటాం, ఐ అంటాము, ఔ 3 వర్ణాలు ఏది పెట్టుకోవాలి? సందేహమేనా? వృద్ధి అంటే 3కి వృద్ధి అని పేరు. ఇప్పుడు సందేహం వస్తుంది, నేను వచ్చి కూర్చుంటాను, అది కూడా అంటూ నేను వచ్చి కూర్చుంటాను, నన్ను ఎందుకు పెట్టలేదు? సందేహం రావచ్చు. 3కి సామర్థ్యం వృద్ధి అని పేరు. అక్కడ డిసైడ్ కాలేదు. వృత్తి ఉపదాకు వృద్ధి అవుతుంది చెప్పాం. అంగస్య ఉపధాయా వృద్ధి భవతి చెప్పాం. వృద్ధి అవుతుంది చెప్పాం. ఏ వర్ణం అవుతుంది చెప్పి స్పష్టంగా లేదు. వృద్ధి అయినా కానీ 3 వచ్చేసాయి. మనకు కావాలి 1 కావాలి. మన లక్ష్యం ఏంటి? భాగ శబ్దం తయారు చేయాలి. 1 ఏం తెచ్చుకోవాలి? 3 ఆ, ఐ, ఔలోంచి మన దగ్గర అకారం ఉంది. అకార స్థానానికి వృద్ధి చేసుకోవాలి. ఈ 3 ఏం చేసుకోవాలి? దానికి నిర్ణయం చేయడం కోసం పరిభాష సూత్రం వస్తుంది. స్థానేంతరతమః. ఇది మనం చెప్పుకోబోయే సూత్రం. ఏంటండి? స్థానేంతరతమః. ఇది వచ్చి ఉంటుంది అనేన సూత్రేణ స్థానే అత్యంత సదృశతమో ఆదేశ భవతి. స్థానే అత్యంత సదృశతమో ఆదేశ భవతి. ఆ స్థానంలో ఏదైతే అత్యంత సదృశంగా ఉంటుందో, అత్యంత సదృశంగా ఉంటుందో అంటే సమానంగా ఉంటుందో ఆ వర్ణం తెచ్చుకొని చెప్పింది. సరే, ఇప్పుడు ఆకి సమాన వర్ణం ఏంటి చూద్దాం. మనకు 3 వర్ణాలు అకార స్థానంలో ఏమొచ్చాయి? ఆ, ఐ, ఔ 3 వర్ణాలు వచ్చాయి. అందులో ఏం పెట్టుకోవాలి డిసైడ్ చేసుకోవాలి. దానికి ఏం చెప్పింది? ఒక ఉపాయం ఇది. స్థానేంతరతమః వచ్చి ఏం డిసైడ్ చేసింది? అత్యంత సదృశతమో ఆదేశ భవతి. ఏదైతే ఆ వర్ణానికి అత్యంత సదృశంగా ఉందో అది తెచ్చిపెట్టుకోని చెప్పింది. 3 వర్ణాల నుంచి ఏదైతే అత్యంత సదృశంగా ఉందో అది తెచ్చిపెట్టుకో. ఆ సదృశత అనేది ఎలా చూడాలి మనం? అది ఎలా ఉచ్చరించబడుతుంది? ఇక్కడ బజ్లో ఉండే అకారం ఎలా ఉచ్చరించబడుతుంది? ఆకి స్థానం ఏంటి? అకుహ విసర్జనీయా కంఠ్యా ప్రకారంగా కంఠస్థానం. ఆను ఉచ్చరించే కంఠం సహాయపడుతుంది. ఆ, ఆ కంఠంతో పలుకుతున్నాం. అలాగే కంఠంతో పలికేట వర్ణం ఏదైతే ఉందో 3 వర్ణాల నుంచి అది తెచ్చిపెట్టుకో. ఇక్కడ చూద్దాం. ఐ ఉందండి. ఆ, ఐ, ఔలో ఇదేంటి? ఆ, ఇది కూడా కంఠంతో పలుకుతాం. అది కంఠస్థానం. రెండోది ఏంటి? ఐ. ఐలో ఉంది కంఠ తాళం. ఏదైతే కంఠ తాళవ్యో ఈ ఐ వర్ణాన్ని ఉచ్చరించే కంఠము తాళు 2 కావాలి. అంటే తాళు స్థానం అంటే గవదలు ఉన్నాయి కదా, ఆ గవదల సహాయంతో కంఠ సహాయంతో పలుకుతాం ఐ వర్ణాన్ని. అదేవిధంగా ఔ ఉంది. ఏమిటి? ఔ ఉంది. ఔ వర్ణాన్ని ఎలా పలుకుతాము? ఓదౌతో కంఠ్యోష్టౌ. అంటే ఈ ఔకారాన్ని పలకాలంటే కంఠము ఓష్టం. అంటే కంఠంతో పాటు ఓష్టం అంటే పెదవులు కూడా సహాయం కావాలి. కానీ దీంట్లో కంఠము ఓష్టం ఉంది, దీంట్లో కంఠము తాలు ఉంది. ఆకారానికి మాత్రం కంఠస్థానం. ఏది అత్యంత సాదృశ్యంగా ఉంది, ఏది అత్యంత సమానంగా ఉంది? ఆకారానికి కంఠస్థానం. కంఠం కలిసాయి. కానీ కంఠస్థానానికి కంఠంతో కలిసేటువంటి వర్ణం ఏంది? ఆ. ఆకి ఆనే సాదృశ్యంగా ఉంది, అత్యంత సామీప్యంగా అంటే సదృశ్యంగా ఉంది. ఐ వర్ణం ఎందుకు తీసుకోవాలంటే అది కంఠము తాలు, కంఠంతో తాలు వర్ణం కూడా ఉందన్నమాట. అది కొంచెం సాదృశ్యత తక్కువగా ఉంది. అంటే దీన్ని పోల్చుకొని చూస్తే ఆ వర్ణం అనేది కేవలం కంఠము కలిసే అనమాట. ఇది కంఠంతో పాటు తాలు ఎక్కువ, ఒక స్థానం ఎక్కువగా ఉంది. అదే ఔకారం కూడా కంఠంతో పాటు ఒక స్థానం ఎక్కువగా ఉంది. అంటే ఓష్ట స్థానం కూడా కలిసింది అనమాట. పెదవుల సహాయం కలిసాయన్నమాట. కాబట్టి అత్యంత సాదృశ్యంగా ఉండే వర్ణం ఏంటి? ఆ స్థానంలో ఆనే సాదృశ్యంగా ఉంది కాబట్టి అదే పెట్టుకుంటాం. దీన్ని గుణకృత ఆంతర్యం అంటాము. ఏమంటాము? గుణం. దానికి ఏంటి, దీనికి ఏంటి, స్థానం ఏంటి? దీన్ని గుణకృత ఆంతర్య ప్రకారంగా అకార స్థానంలో ఆనే వస్తుంది. ఐకారము ఔకారము రాదు. ఏంటి? అకారానికి గుణం ఏంటి? కంఠస్థానం. ఆకారానికి గుణం ఏంటి? అది కూడా కంఠస్థానం. స్థానం కలిసాయి కాబట్టి గుణకృత ఆంతర్య ప్రకారంగా అదే మనము సమానంగా ఉంది కాబట్టి సదృశ్యంగా ఉంది కాబట్టి ఆకారాన్ని తీసుకు పెడతాం. ఓకేనా? ఇప్పుడు బజ్జులో ధాతులో ఉండే భాలో ఉండే ఆకారానికి ఏమవుతుంది? దీర్ఘం. ఆ స్థానంలో ఆ పెడతాం. భాజ్ అయిపోయింది. ఆకి దీర్ఘం చేస్తే ఏమవుతుంది? భాజ్ అయిపోయింది. కింద రాసాను భాజ్. ముందు ధాతు అంటే బజ్ ఉన్నది. ఆ బజ్లో ఉండే ఉపదాకి దీర్ఘం అవుతుందా?
అంగస్య ఉపదాయా వృద్ధి భవతి అని చెప్పాం. ఉపదాకి వృద్ధి చేసుకోవాలి. ఉపదా ఏంటి? బజ్జిలో జాలో జకారానికి ముందు ఉండే వర్ణం ఏంటి? ఆ. ఆకి వృద్ధి అయిపోయింది, ఆ అయిపోయింది. భాజ్, భాజ్ ఆ అనేది ఘై ప్రత్యయం యొక్క ఆకారం. ఓకేనా? భాజ్ ఆ. ఇప్పుడు ఈ స్థితిలో ఇద్దరికి అర్థమైంది కదా. ఇప్పుడు ఈ స్థితిలో పునః అంగాధికారం ఇంకో శుద్ధం అనంట. ఈ స్థితిలో ఏమొచ్చింది? చజోహుకు ఘిన్యతోహు. ఏంటండి? చజోహు కు ఘిన్యతోహు. ఏంటండి? చజోహు కు ఘిన్యతోహు. ఇది శుద్ధం కనిపిస్తుంది, చూసుకోండి. ఇదేమంటుంది? ఇదేమంటుంది? చజోహు కు ఘిన్యతోహు. సూత్రం చూడండి, సింపుల్ గా ఉంది. చకార జకార స్థానే కు కవర్గం ఆదేశంగా వస్తుంది. ఏంటండి? చకార జకార స్థానికి కిం ఆదేశం అవుతుంది? కవర్గం ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు మనకేంటి మన స్థితి? భాజ్ ఆ చజోహు కు ఘిన్యతోహు ఏమంటుంది? చకార స్థానంలో లేదా జకార స్థానంలో ఏమొస్తుందా? కు అంటే కవర్గం వస్తుంది. కానీ ఎప్పుడు గిత్ ప్రత్యయం పక్కన ఉంటే, గిత్ ప్రత్యయం గిన్యతో అంటే గిత్ ప్రత్యయం కానీ న్యత్ ప్రత్యయం కానీ, అంటే గకారానికి ఇత్తి చేసి ఉండాలా లేదా నకారానికి ఇత్తి చేసిన ప్రత్యయం పక్కన ఉందనుకోండి, అప్పుడు గిన్యతో అనే సూత్రం వచ్చేసి చేసింది. చజోహు గిన్యతోహు అనే సూత్రం వచ్చి చేసింది. చకార స్థానంలో లేదా జకార స్థానంలో కవర్గం వస్తుంది. ఇక్కడ మనకు బాజ్, భాజ్ జా ఉందా? జకారం చకారంగా జకారంగా ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ జకారం ఉంది కదా, ఆ జకార స్థానంలో ఏమొస్తుంది? కవర్గం వస్తుందంట. కానీ జకారం స్థానంలో కవర్గం వస్తుంది. జకారం ఎన్నో అక్షరం అండి? జకారం ఉంది ఏ వర్గం యొక్క అక్షరం? చవర్గం యొక్క అక్షరము. చవర్గంలో ఎన్నో అక్షరము? మూడవ అక్షరం. చ చ జ మూడవ అక్షరం. కాబట్టి కవర్గం ఆదేశం అవుతుందని చెప్పాం. ఆ కవర్గంలో కూడా మూడవ అక్షరం పెట్టుకో. క ఖ గ. ఇది చవర్గంలో మూడవ అక్షరం కాబట్టి కవర్గంలో మూడో అక్షరం తెచ్చుకుంటాం. అంటే జకారంలో గకారం వచ్చేస్తున్నాం అంట. చకార స్థానంలో జకార స్థానంలో ఎన్నో అక్షరం అయితే ఉందో అన్నో అక్షరం కవర్గం నుంచి అన్నో అక్షరం తెచ్చుకుంటాం. ఒకవేళ చకారం ఉంటేనా కవర్గంలో మొట్టమొదటి కా తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ జకారం ఉంది కాబట్టి జకారం మూడో అక్షరం కాబట్టి కవర్గంలో మూడో అక్షరం గకారం తెచ్చుకుంటాం అంట. అందుకే జకార స్థానం వస్తుంది, గకారం వస్తుంది. కానీ ఎప్పుడు ఆ జకార స్థానంలో గకారం రావాలంటే ఇంకే కండిషన్ ఏం చెప్పాం? గిత్ ప్రత్యయం పక్కన ఉండాలంట, లేదా నిత్ ప్రత్యయం పక్కన ఉండాలి. నకారానికి కానీ గకారానికి ఇత్ చేసి ఉండాలంట. ఇక్కడ ఉందండి ఆ ప్రత్యయం ఉందా? ఇక్కడ భాజ్ ఆ ఉంది కదా, గిత్ ప్రత్యయం పక్కన ఉంటేనే అప్పుడు జకార స్థానంలో గకారం వస్తుంది. ఉందా? ఇక్కడ గిత్ ఉందా? ఉంది కదా. ఘై, ఘై ప్రత్యయంలో గకారం గిత్ సంధి చేశామా? ఘై ప్రత్యయానికి ఆ మిగిలింది. అంటే ఘై ప్రత్యయంలో గకారం గిత్ అంటే గకారం ఇత్ అని పేరు పెట్టి లోపం చేసుకొని వచ్చాం. కానీ గిత్ ప్రత్యయము. ఆ అనేది ఏంటి? గిత్ ప్రత్యయం. అంటే గకారానికి ఇత్తి చేసుకుంటేనే, ఇత్తి అని పేరు పెట్టుకొని లోపం చేసింటేనే అది వచ్చింది. కానీ గిత్ ప్రత్యయము. ఆ గిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ఆ ముందున్నటువంటి జకార స్థానంలో కవర్గం వచ్చింది. ఈ సూత్రం ఏం చెప్పింది? ఈ సూత్రం యొక్క దాయత్వం ఏంటి? ఇదేమంటుందంటే చకారం అంగంలో చకారం కానీ అంతే జకారం కానీ ఉంటే నేను దానికి కవర్గం చేస్తాను. ఎన్నో అక్షరం అయితే ఉంటే దానికి కవర్గం యొక్క అన్నో అక్షరం చేస్తాను. కానీ పక్కన గకారానికి ఇత్తి చేసినటువంటి ప్రత్యయం ఉంటేనే ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ ఉంది కదా గకారానికి, ఘైలో ఘాకి లసక్వ తదితేతో మనం గక ఇత్తి చేసి దానికి లోపం చేశాం. కాబట్టి గిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి మనము ఆ ముందున్న జకారానికి ఏమైపోయింది? కకారం వచ్చింది. ఏమొచ్చింది? కకారం. అందుకే బాజ్లో ఉండే జకారానికి గకారం వచ్చింది, బాగ్ అయిపోయింది. ఏమైపోయింది? భాగ్. అర్థమైందా? బాజ్లో ఉండే జకారానికి కవర్గం చేస్తే భాగ్ అయిపోయింది. భాగ్ జకార హలంతం కాబట్టి దాని స్థానంలో వచ్చే గకారం హలంతం ఉంటుంది. బాగ్ పక్కన ఆ బాగా. బాజ్లో జకార గకారం వచ్చింది, బాగ్ పక్కన ఆ ఆకారానికి ఆకారం గకార హలంతాన్ని కలిపేస్తే బాగా అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? ఈ సూత్రం చజోహుకు గిన్యతో వచ్చి చేసింది. ఆ జకారంలో మూడో జకారం మూడో అక్షరం కాబట్టి ఆ కవర్గం యొక్క మూడో అక్షరం గా పెట్టుకున్నాం. అందుకే భాగ్ అయిపోయింది. భాగ్ ఆ ప్రత్యయం ఎలా ఉందో ఆ పక్కనే తెచ్చుకున్నామట. ఏమవుతుంది? ఆ ఎలాగ ఉందో అలాగే తెచ్చుకున్నామట. అప్పుడు ఏమైంది? మహోదయ స్థానాంతరతమః చెప్పాలండి. అది అయిపోయింది కదా, ఇది చెప్పుకున్నాం. అంటే ఇది స్థానాంతరత ప్రకారంగానే మనకి ఏమొచ్చింది? ఇక్కడ అదే చెప్పండి, చవర్గం
లో జకారం ఎన్నో అక్షరము? చ చ జ. ఇది చవర్గం యొక్క 3వ అక్షరం. తర్వాత దాని స్థానం కవర్గం వస్తాయి. కవర్గంలో కూడా 3వ అక్షరం తెచ్చుకుంటాం. అది ఎలా తెచ్చుకుంటామంటే స్థానేంతరత ప్రకారంగా అంతరితం ఏదైతే అత్యంత దగ్గరగా ఉంటుందో ఆ దాని ప్రకారంగా మనము, ఎందుకంటే దగ్గర అంటే వరుస క్రమంలో ఇది దగ్గరగా ఉందన్నమాట. ఇది కూడా 3వ అక్షరము, ఇది కూడా 3వ అక్షరం. స్థానంలో ఏదైతే అత్యంత సదృశ్యంగా ఉందో, సమానంగా ఉందో, కాబట్టి వరుస క్రమం చూసుకుంటే ఇది సమానంగా ఉంది. ఇది 3వ అక్షరం, ఇది 3వ అక్షరం. ఈ జకారం ఉంది, బాజు జకారం ఉంది. ఆ జకార స్థానంలో కవర్గం యొక్క 3వ అక్షరము గకారమే వస్తుంది. కాబట్టి ఆ అత్యంత సదృశ్యంగా ఉండేది వర్ణం తెచ్చుకొని ఎవరు చెప్పారు? స్థానేంతరతమః అనే సూత్రం వచ్చి చెప్పిందండి. అంటే స్థానంలో అయితే అత్యంత దగ్గరగా సంబంధం ఉన్నటువంటి పోలికలు ఉన్నటువంటి వర్ణం అయితే ఉందో అది తెచ్చిపెట్టుకో అని చెప్పాం. కాబట్టి ఆ క్రమంగా మనము ఈ చవర్గంలో 3వ అక్షరం కాబట్టి దానికి కూడా కవర్గంలో ఉండే 3వ అక్షరమే మనం పెట్టుకున్నాము. కాబట్టి భాగ్ అయిపోయింది. భాగ్ ఆ కలిపితే గకార హలంత ఆగలిగితే భాగ అనే రూపం వచ్చింది మనకు. వచ్చిందా? చూడు, భాగ అనే రూపం రావడానికి ఎన్ని సూత్రాలు వచ్చాయి మనకు? చూడండి, సింపుల్ గా భాగ చెప్పడానికి ఉదాక్షరాలు ఉన్నాయి భాగ అని చెప్పి. కానీ ఇంత ప్రక్రియ చేశామంట. భజదాతు తీసుకొని భజదాతులు ఆ రావడానికి ఇన్ని సూత్రాలు వచ్చేసాయి. ఇప్పుడు మనకు బాగా ఒకటి రావాలి, బాగా విసర్గం రావాలి. విసర్గం రావాలంటే కూడా మళ్ళీ ప్రక్రియ పెద్దగా ఉంది. దాంట్లో ఒక మళ్ళీ 15 సూత్రాలు 12 సూత్రాలు వస్తాయి. మళ్ళీ ఆ భాగాలు విసర్గం ఎలా వస్తుంది అనేది మనం రేపు చెప్పుకుందామండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో వరకు ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు అడగండి. చూడు, భాగా రావడానికి ఇద్దరు భాగా అనే రూపం వచ్చినమాట. కాబట్టి ఈ భాగాలో ఇప్పుడు చెప్పిన వరకు వాటిలో ఏదైనా సందేహం చెప్పండి. ఇది మీకు ఇప్పుడు చెప్పినంతా A to Z మీకు గ్రూప్ లో పెడతారండి. నేను చెప్పినట్టుగా సేమ్ అదే విధంగా ఉంటుంది. మీరు రాసుకుంటుంటే మీకు అర్థం అవుతుంది. క్రమంగా రాసాం, దాంట్లో ఏ ఇబ్బంది కదా. అది సరళ సంస్కృత భాష ఉంది, అందరికీ అర్థం అవుతుంది. అది రాసేసుకోండి. ఎవరికైనా సందేహం ఉంటే రేపు చూడొచ్చు. ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఎవరికైనా సందేహం చెప్పండి. జీ, ఎవరికైనా సందేహం ఉందా? మహోదయ గిణ్యతో అని ఉంది కదా మహోదయ. గిణ్యతో అంటే మహోదయ గిత్ నిత్. నువ్వు ఏ ప్రత్యయంలో అయితే గకానికి గిత్ చేసావో, గకానికి ఇత్ చేసావో, లేదా నకార ప్రత్యయం నా టట డట నకానికి ఇత్ చేసి లోపం చేసావో, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలంట. దాన్ని గిణ్యతో అని చెప్పామంట. గిత్ గాని నిత్ గాని ప్రత్యయం పక్కన ఉంటేనే ముందున్న చవర్గ స్థానంలో కవర్గం వస్తుంది. ఇది కండిషన్. దీనికి ఖచ్చితంగా గకానికి ఇత్తి చేసి ఉండాలి, లేదా నకానికి ఇత్తి చేసి ఉండాలి. కానీ మనం ఆ నకానికి ఇత్తి చేయలేదు, కానీ గకానికి ఇత్తి చేసాం కదా. ఘై ప్రత్యయంలో గకానికి ఇత్తి చేసుకున్నామా? లషక్కువ తద్దితే ప్రత్యయానికి ఆదిలో ఉండే లా గాని షా గాని లేదా కవర్గం యొక్క అక్షరం ఉంటే దానికి ఏమవుతుంది? దానికి ఇత్తని పేరు పెట్టుకుంటాం. ఇత్తని పేరు పెట్టుకుని ఎవరికి? గకారం కదా. ఘాకి ఇత్తని పేరు పెట్టాం, గకారానికి ఇత్తని పేరు పెట్టాం కాబట్టి గిత్ అయిపోయింది. ఒకవేళ మకారానికి ఇత్తని పేరు పెట్టింటే మిత్ అయిపోయింది. ఒకవేళ పకారానికి ఇత్తని పేరు పెట్టింటే పిత్ అయిపోయింది. ఒకవేళ అదే చకారానికి ఇత్తని పేరు పెడితే చిత్ అయిపోయింది. అట్లా ఏ వర్ణానికి అయితే ఇత్తని పేరు పెట్టామో దాన్ని ఆ పేరుతో పిలుస్తాం. గకారానికి ఇత్తని పేరు పెట్టాం గిత్ అంటున్నాం. ఓకే, కకారానికి పెడితే కిత్ అంటాం, గకారానికి పెడితే గిత్ అంటాం. అట్లా ఏ వర్ణానికి ఇత్తని పేరు పెట్టి లోపం చేస్తామో ఆ పేరుతో పిలుస్తాము. ఇక్కడ గకారానికి ఇత్ చేసి లోపం చేసాం గిత్ అని చెప్పాం. గిత్ ప్రత్యయం ఉంది కదా. అలా ఉన్నప్పుడే ముందున్న చవర్గ స్థానం జకార స్థానంలో కవర్గం వస్తుంది. ఈ కండిషన్ చకారం అన్న ఉండాలి, జకారం అన్న ఉండాలి, అప్పుడు కవర్గం వస్తుంది. కవర్గం వచ్చి ఇంకేం ఉండాలి? దాని కండిషన్ పక్కన కూడా ఖచ్చితంగా గకారానికి ఇత్తి చేసేటువంటి వర్ణం అని ఉండాలి, లేదంటే నకారానికి ఇత్తి చేసినటువంటి వర్ణం ఏదో ఒకటి ఉండాలి. నకారం లేదు కానీ గకారానికి ఇత్తి చేసుకోవచ్చు కదా. ఆ ప్రత్యయం ఆ అనేది అక్కడి నుంచి వచ్చింది కదా. వాటి గిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ముందున్న జకార స్థానంలో కవర్గం వచ్చింది. కవర్గంలో ఏది పెట్టుకోవాలి? కవర్గంలో 5 అక్షరాలు వచ్చాయి. మనకు కూడా జకార స్థానంలో కవర్గం వచ్చింది చెప్పాం. జా ఉంటే 1 అక్షరం. ఆ జకార స్థానం కవర్గం అంటే కవర్గం నుంచి 5 అక్షరాలు వచ్చాయి. ఏది పెట్టుకోవాలి? క గ ఘ గ 5 అక్షరాల నుంచి ఏది పెట్టుకోవాలి? కవర్గం అని చెప్పావు. కవర్గం అంటే 5 వచ్చేసాయి. ఏది పెట్టుకోవాలి? దానికి నిర్ణయం కోసమే స్థానేంతరతమః. స్థానే ఆ స్థానం జకార స్థానంలో, అంతరతమః ఏదైతే అత్యంత సదృశ్యంగా ఉందో, సమానంగా ఉంటుందో, అత్యంత దగ్గర పోలికలు ఉంటాయో ఆ వర్ణం తెచ్చిపెట్టుకో. సదృశ్యతమః ఆదేశః భవతి అని చెప్పింది. అందుకే ఇది గుణకృత ఆంతర్యం అంట. దీని 2 గుణాలు సమానంగా ఉన్నాయి. వరుస క్రమంలో 2 గుణాలు సమానంగా ఉన్నాయి. ఇది 3వ అక్షరం కాబట్టి కవర్గంలో 3వ అక్షరం పెట్టుకుంటాం. ఆ రకంగా జకార స్థానం గకారం వస్తుంది. అప్పుడు జకార హలంతం కాబట్టి
దాని స్థానంలో గకారంలో హలంతం వస్తుంది, అందుకే భాగ అయిపోయింది. పక్కన ఘై ప్రత్యయం యొక్క ఆకారం ఉంది కదా, దాన్ని కలుపుకుంటే భాగ అని వచ్చింది అనమాట. భాగ. ఇప్పుడు మనకు భాగ విసర్గం కూడా రావాలి. విసర్గం రావాలంటే దాని ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉంటుంది, అది రేపు చూద్దాం. ఇంకా ఈ రకంగా మనం భాగ రావడానికి ఇంకా ప్రక్రియ చేశాం. ఓకేనా? ఇందులో ఇంకొక సందేహం చెప్తాం. అంటే నమస్కారం గురువు గారు, ఇప్పుడు భజ్ ధాతువు నుంచి భాగ అనే శబ్దం వచ్చిందండి. అయితే భాగ శబ్దం వస్తుంది. భాగ ఇంకా విసర్గం రాలేదు, విసర్గం రావడం ప్రతి వేరే భాగ వచ్చింది. భజ్ నుంచి భాగ తయారైంది. అంటే భజ్ అంటే భజతి, భజన చేయడం వస్తుంది కదండి. భాగ అనేటప్పుడు ఆ భజన చేయడం అనే శబ్దం అనే అర్థం వస్తుందా అండి? ఇంకా భాగ అంటే భజన చేయడం అంటే భజన అనేది అర్థం. భాగము లేదా భజన ఇది ఒక శబ్దానికి అర్థం తీసుకోకూడదండి. ఇక మనకు శబ్దం ఎలా తయారు అది చూస్తామండి. ఇది మొత్తం వాక్య సమూహం నుంచి తీసుకోవాలి అర్థం. అందుకే రకరకాల అర్థం మారిపోతుంది. ప్రతి శబ్దానికి అర్థం ఉంది. వ్యాకరణం అంటే శబ్దాలు ఇలా తయారు అది నేర్పిస్తుంది. దాని యొక్క అర్థం చెప్పదన్నమాట. అర్థం చెప్పుకుంటే ఒక శబ్దాన్ని చూసి అర్థం చెప్పకూడదు. ఒక వాక్యంలో వచ్చినప్పుడు అప్పుడు అర్థం వస్తుంది అన్నమాట. సమూహంలో సందర్భాన్ని బట్టి ప్రకరణాన్ని బట్టి అర్థం వస్తుంది. శబ్దానికి అర్థం తీసుకుంటాం. ఇప్పుడు సింగిల్ ఒక శబ్దం తీసుకుంటే అర్థం అంటే చెప్పడం సామాన్యంగా శాబ్దిక అర్థం చెప్తాం. భాగ అంటే బలి ధాతువు యొక్క అర్థం సేవ అర్థంలో ఉంది. సేవ చేయటం అని అర్థం. ఏ రకంగా సేవ చేయాలి అది వాక్యంలో తీసుకున్నప్పుడు అర్థం అవుతున్నాం. అందుకే వ్యాకరణ బలి ధాతు భాగ శబ్దం ఎలా సిద్ధించింది, ఏ అర్థంలో వచ్చింది, భావార్థంలో భాగ శబ్దం తయారైంది. బలి ధాతు తీసుకుని భావార్థం చెప్పడం కూడా దైవత్వం తెచ్చుకున్నప్పుడు ఆ రకంగా తయారైంది. ఓకేనా? సరేనండి, సరేనండి, ధన్యవాదాలు. కాబట్టి ఈ రకంగా మన ఏదో ఒక సిద్ధి చూసుకోవాలి. జీ చెప్పండి. నమస్కారం గురుగారు. జీ చెప్పండి. ఆ ధాతువు యొక్క అర్థం అని మీరు ఇందాక ఒక వర్డ్ చెప్పారండి, అది ఏంటది? భజ ధాతుకు అర్థం అంటే భజ సేవాయం, సేవా అర్థం అండి. భజ సేవాయం సేవా అర్థంలో ఈ భాగ శబ్దం ఉంది. సేవ భాగ అంటే సేవ చేయటం, అంటే ఒక భాగము. అది ఆ ధాతు యొక్క అర్థం అయితే అదే అర్థం వస్తుంది. ఏంటంటే ఉపధ అని చెప్తూ ధాతు యొక్క అర్థం అని ఏదో ఒక టెక్నికల్ వర్డ్ వాడారు అక్కడ మీరు. ఉపధ అంటే ఏమిటంటే తెలుసుదా, అలోంత్య అంతిమ వర్ణానికి ముందున్న వర్ణ ఉపధ అంటాము. అది ఉపధ ఎక్కడ ఉంటే అంగంలో ఉండాలి, అంగంలో చూసుకోవాలి. అంగం వదిలిపెట్టి అంగం వదిలిపెట్టి ఎక్కడ పెట్టాం మనం? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అనే సూత్రం వచ్చేసి ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగాన్ని పేరు పెట్టాం. ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగం, ఆ అంగంలో ఉపధ ఎక్కడ ఉందో అది చూసుకోవాలి. అంగంలో చూసుకుంటాను, అంగం అని తెలుసు, కానీ అంగంలో ఉపధ అంటే ఏమిటన్నప్పుడు అలోంత్యాత్ పూర్వ ఉపధ అనే సూత్రం చెప్తుంది. అంటే అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఉపధ అంటాము. ఆ ఉపధకి వృద్ధి అవుతుంది. ఉపధకి వృద్ధి అవుతుంది చెప్పిన ఉపధ తెలిసిపోయింది. కానీ వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు మళ్ళీ ఆ ఐ ఔ ఈ మూడు వర్ణాలకు వృద్ధి అని పేరు. వృద్ధి అని కానీ ఈ మూడు వర్ణాలు వచ్చాయి ఉపధా స్థానంలో. అందులో మనకు ఒకటే కావాలి. అది ఏం పెట్టుకోవాలి మూడు వర్ణాల్లోంచి? దాని నిర్ణయం కోసమే స్థానేంతరతమ అనే సూత్రం చెప్పింది. అయితే ఆ స్థానంలో అత్యంత సదృశ్యంగా అత్యంత సమానంగా వర్ణం ఏదైతే ఉందో అది తెచ్చిపెట్టుకోని చెప్పింది. కాబట్టి మనం ఆ స్థానం ప్రకారంగా ఉచ్చారణ స్థానం చూసుకున్నాం అనుకోండి. ఇది కూడా కంఠస్థానం, ఇది కూడా కంఠస్థానం. కంఠస్థానం సమానంగా ఉన్నాయి కాబట్టి ఆకార స్థానం ఆకారం పెట్టుకుంది. అవును వదిలేసాం. అందుకే బాగా తయారైంది. ఓకేనా? ఇంకొక ప్రశ్న గురువు గారు, ఇందాక పతంజలి 5 ఉపదేశాలు చెప్తూ ఉనాది పాఠ అంటే ఏంటండి అది? ఉనాదిలో కూడా అష్టాధ్యాయులు ఏ విధంగా సూత్రాలు ఉన్నాయో అలా దాంట్లో కొన్ని సూత్రాలు ఉన్నాయి. మహర్షిపాణి ఈ ఉనాది సూత్రాలు ఇక్కడ మనకు రాలేదు. అది వేద శబ్దాల యొక్క ప్రయోగాన్ని రాసేటప్పుడు ఎక్కువ ఆ సూత్రాలు ఉపయోగిస్తామండి. ఇది కూడా సూత్ర పాఠం, సూత్రాలు దాంట్లో. ఓకేనా? అవి సూత్రాలు అష్టాధ్యాయులు ఇప్పుడైతే విధంగా సూత్రాలు చెప్పున్నా అవి ఉన్న సూత్రాలు అన్నమాట. ఒక దాంట్లో అష్టాధ్యాయ సూత్రాలు ఇప్పుడు చెప్పే సూత్రాలు ఉన్నాయి, వీటి అష్టాధ్యాయులు ఉన్నాయి. కొన్ని ఉనాదిలో అట్లా అదే విధంగా సూత్రాలు ఉన్నాయి. ధాతు పైన అన్ని ధాతులు ఉన్నాయి. లింగానుశాసనం అన్ని శబ్దాలు ఉన్నాయి. స్త్రీలింగ శబ్దాలు, పుల్లింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు. గణపాఠంలో అన్ని కొన్ని శబ్దాల యొక్క సమూహం ఉంది.
అట్లా ఇవన్నీ క్రమంగా మనకు ఉపయోగిస్తాం. 5 ఉపదేశాలు ఈ వ్యాకరణ చెప్తుంటే అన్ని వస్తాయి, ఒక్కొక్కటి ఒక రకంగా వస్తాయి, ఒక్కో సందర్భంలో వస్తూ ఉంటుంది. అదే ఎప్పుడు ఏ రకంగా వస్తాయి, ఎలా వస్తాయి అనేది మనకి ఈ వ్యాకరణ నేర్పిస్తున్నాం. అది రూపసిద్ధి ఈ రకంగా ఉంటుంది. ఊరికే వ్యాకరణం అంటే రూపసిద్ధి నేర్పిస్తుంది. ఎలా ఈ శబ్దం ఏ ధాతు ఉంది, ఈ ధాతు యొక్క అర్థం ఏంటి, ఈ ప్రత్యయం యొక్క అర్థం ఏంటి. చెప్తే ప్రత్యయం వచ్చింది ఏదో ఒక అర్థాన్ని తీసుకొని వస్తున్నాడు. తర్వాత ప్రత్యయం వచ్చి ఆ ధాతు యొక్క అర్థం ప్రత్యయం యొక్క అర్థం కలిసినప్పుడు ఏ అర్థం వల్ల ఉత్పన్నం అవుతుంది, అప్పుడు ఆ అర్థాన్ని మనం పట్టుకోవాలి. అది శబ్దోత్పత్తి తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అది ఏ సూత్రము ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా పనిచేసింది, అట్లా ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క దాయత్వం, ఆ దాయత్వం యొక్క లక్షణాలు ఉంటేనే ఆ సూత్రం వచ్చి పనిచేస్తుంది, లేకుంటే రాదు. 4 సూత్రాల నుంచి ఎక్కడ నుంచి రావచ్చు, పని చేసుకోవచ్చు, కానీ దాని లక్షణాలు కనిపించాలి. ఇప్పుడు చెప్పాను చజోహుకు గిన్యతోహు, ఈ సూత్రం ఎప్పుడు వస్తా ఉంటుంది, అంగానికి అంతిమంలో చకారం కానీ జకారం కానీ ఉండాలి, ఒక కండిషన్. అప్పుడు నేను దాని స్థానం కవర్గం చేస్తాను. కానీ పక్కన కూడా గిత్తి ప్రత్యంగా నెత్తి ప్రత్యంగా ఉంటేనే ఏదో ఒక ఆప్షన్ ఉండాలి, అప్పుడు మాత్రమే చకార స్థానం లేదా జకార స్థానం కవర్గం తీసుకొస్తాను. ఈ సూత్రం ప్రకారం అన్ని కండి గిత్తి ప్రత్యయం పక్కన ఉంది, జకారం నుంచి ఏదో ఒక వర్ణం అని చెప్పేవారు, జకారం ఉంది కానీ కవర్గం వచ్చింది. ఆ కవర్గంలో కూడా ఏం తెచ్చుకోవాలంటే స్థానంతరతమః వచ్చేసి వరుస క్రమ ప్రకారంగా ఇది 3వ అక్షరం కాబట్టి 3వ అక్షర స్థానంలో కవర్గం యొక్క 3వ అక్షరం పెట్టుకో అని చెప్పింది. అని స్థానంతరతమ నియమం ప్రకారంగా గుణకృతం, గుణం ప్రకారంగా అంటే ఇది 3వ స్థానంలో ఉంది దీని గుణము, అది కూడా కవర్గం యొక్క 3వ స్థానంలో గుణం ప్రకారంగా అది తెచ్చిపెట్టుకొని చెప్పింది. ఆ రకంగా జకారమే వచ్చింది. ఓకే, ధన్యవాదం గురుదేవా. ఓకే, ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు, ఇంకెవరికైనా సందేహం అంటే జవాబు చూద్దామండి. మంత్రపాఠ ఇది మీకు గ్రూప్లో పెడతారు, చూసి రాసుకోండి. ఇంకా రాని పక్షంలో మనం ఏం డౌట్ ఉంటే మీరు వ్యక్తిగతంగా కూడా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, లేకపోతే మీరు పాఠంలోనే అడగవచ్చు. అస్తు, మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. మహోదయ చాలా బాగా అర్థమైందండి ఇవాళ. జీ జీ చాలా బాగా ధన్యవాద మహోదయ. మాటికి రిపీట్ అవుతుంటే మాటికి ప్రతి సూత్రం ఒక్కొక్క కండిషన్ లో పెట్టుకోవచ్చు. కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ సూత్రం దాని యొక్క లక్షణాలు ఏంటి, దాని కండిషన్స్ ఏంటి, అది గుర్తు పెట్టుకుని చాలు. మాకు సూత్రాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏ సూత్రం ఏ సందర్భంలో వస్తుంది, దాని యొక్క కండిషన్స్ ఎప్పుడు ఉంటే వస్తాయి, గుర్తు పెట్టుకుంటే దాన్ని బట్టి నిదానంగా అన్ని అర్థమవుతాయండి. కాబట్టి దీంట్లో ఓపికతో చెప్తే కంటిన్యూ కూర్చోవాలన్నమాట. ఇప్పుడు ఒకరోజు మిస్ అయినా కూడా ఏమవుతాయంటే ఆ ముందు సూత్రం ఏం చెప్పి మనకు అది దానివల్ల మనం అర్థం చేసుకునే కష్టం అవుతున్నాడు. ఇది అర్థం చేసుకుంటే చదువుకోగలుగుతాం. అర్థం లేకుండా బట్టి సేమ్ గణితం లెక్కనే ఉంటుంది. గణితాన్ని బట్టి పడతామా, గణితాన్ని బట్టి ఒక గణితం లాంటిది, సిస్టమేటిక్ గా ఉంటున్నాడు. ప్రతిదీ కారణం ఇది ఉంటేనే వస్తుంది, ఇది ఉంటేనే వస్తుంది. అట్లా కండిషన్స్ లేకుంటే అసలు రాదు ఏది కూడా. ఒక్క కండిషన్ లేకపోయినా రాదు. ఇప్పుడు చవర్గ స్థానంలో కవర్గం వస్తుంది చెప్పాము, జవర్గ స్థానంలో జకార స్థానంలో కవర్గం వస్తుంది చెప్పాను. ఇది ఒకటి ఉంది, కానీ పక్కన గిత్తు లేదనుకోండి రాదు. అక్కడ ఒక కండిషన్ ఉండి ఒక కండిషన్ లేకపోయినా రాదు. ఉంటే కండిషన్స్ మొత్తం ఉండాలి, అప్పుడు మాత్రం వస్తుంది. అట్లా గణితం యొక్క పూర్తిగా ఒక గణితం అనుకోండి. ఒక్క అక్షరం తప్పు అయినా, ఒక వర్ణం ఒక సంఖ్య తప్పు అయినా అది మొత్తం ప్రాబ్లమే, మొత్తం తప్పుగా వస్తున్నాం, తప్పుగా చూపిస్తున్నాం అట. ఇది కూడా అంతే, ఏ ఒక్క కండిషన్ మిస్ అయినా ఆ సూత్రం వచ్చి పనిచేయడానికి లేదు. అక్కడ ఏదో ఇబ్బంది కలుగుతున్నాడు, ఏదో సూత్రం వచ్చి దాన్ని ఖండిత చేస్తుంది, ఇలా కాదు అలా అని చెప్పి మనం పొరపాటున ఏది పని మనకు ఆ కాలం కాదని డైరెక్ట్ పెట్టేసుకుంటే కాదు, ఇక్కడ పెట్టేసుకుంటే వేరే సమస్య వస్తుందన్నమాట. అట్లా ప్రతిదీ హేతుపూర్వకంగా కండిషన్స్ కూడా ఉంటాయన్నమాట. ప్రతిదీ కారణం లేకుండా ఇది ఇష్టానుసారంగా చేయనికి లేదు, ఏది పడితే వచ్చి సూత్రం పని చేయనికి లేదు. ప్రతిదీ ఏ సందేహం ఉండకుండా, అంటే ఈ పని చేసిన తర్వాత మళ్ళీ ఏళ్ళు ఎత్తి చూపించడానికి అవకాశం ఉండదండి. అంత నియమబద్ధంగా ఉంటుందండి, అంత వ్యవస్థితంగా ఉంటుందన్నమాట రూప ప్రక్రియ. ఆ రకంగా వెళ్ళినప్పుడే మనకు అర్థం అవుతుందండి. కాబట్టి ఇది అర్థం చేసుకుంటూ పోతున్నా ఆనందం వస్తుంది, అర్థం కాకపోతే బట్టి పడినామంటే మనం ఇది వినడానికి చాలా కష్టం అండి. కాబట్టి మొత్తం ఇది అందుకే బుద్ధి ప్రధానం, మనం మొత్తం బుద్ధి మీద ప్రభావం పడుతున్నామంట.
ప్రతిదీ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు తెచ్చుకోవాలి, అది ఎందుకు తెచ్చుకోకూడదు, అట్లా ప్రతిదీ కారణపూర్వకంగా వచ్చి చెప్తున్న వల్ల ఆ ఒక బుద్ధికి వ్యాయామం అయిపోతున్నాం అండి. అందుకే ఇది అంతా ఈ వ్యాకరణ బుద్ధితో అర్థం చేసుకునే ప్రక్రియ అని. బట్టి పట్టడానికి ఏదో అది నేర్చుకునేది ఆశది కాదు, దీనివల్ల ఏం లాభం ఉండదు. దీనికి ఎందుకంటే మనం వాక్య నిర్మాణం ఏదో హిస్టరీ స్టోరీ చదువుకోవడం లేదు, ఇతిహాసం చదువుకోవడం లేదు, కథ చదువుకోవడం లేదు, ఒక శబ్దాలు ఎలా చదువుకుంటున్నాం. దీనికి ఏ వాక్యాలు ఏం చెప్పదు, శబ్దాలు ఎలా తయారవుతాయి అంతే. ఇప్పుడు మనం శబ్ద రూపాలు చెప్పుకుంటాం, ధాతు రూపాలు చెప్తాం, అవి ఎలా తయారయ్యాయి అంతే. ఎన్ని రూపాయలు తయారవుతాయి, ఎలా తయారవుతాయి, ఏ ప్రత్యయం, ఏ ధాతు అంతే. ఇది వచ్చిన తర్వాత నీకు అర్థం వచ్చేస్తున్నాండి. ఎందుకంటే ప్రతి శబ్దం ఎలా తయారైంది, ఏ విధంగా తయారు తెలుసుకున్నప్పుడు ఇవన్నీ సమూహంగా అన్ని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ సమూహంలో ఉండే అర్థాన్ని మొత్తం అర్థం వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతి శబ్దం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం, ఆ శబ్దాలను ఒక చోట పెట్టుకున్నప్పుడు దాని యొక్క అర్థం కూడా నీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇది ధైర్యంగా మనకు అన్ని శబ్ద రాశి యొక్క సమూహాన్ని అర్థం చేసుకున్నప్పుడు నిదానంగా వీటి యొక్క ప్రయోగం కూడా ఎక్కడ సాహిత్యం ఎలా ఉపయోగించుకోవాలి, ఏ రకంగా ఉపయోగించుకోవాలి అప్పుడు అర్థమవుతుంది. వెంటనే మనకి ఏం అర్థం కాదు. ఇప్పుడు మనకు 2-3 నెలలు అట్లా చదివినా కూడా ఓకే శబ్ద తయారైంది, ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి అన్నిటిగా అనిపిస్తున్నమాట. కానీ మొత్తం నేర్చుకున్నప్పుడు అప్పుడు దీని యొక్క ఉపయోగం నీకు ఇంత ఉండదు, దీని రహస్యం అప్పుడు అర్థమవుతుంది. ఈ వ్యాకరణం అనేది కేవలం ఏదో సామాన్య పుస్తకాలు చదవడం కోసం కాదండి, సామాన్య సాహిత్యం, సామాన్య సంస్కృతం మాట్లాడడం. వేదానం అధ్యయనార్థం వ్యాకరణం అంటాం. వేదాలను అధ్యయనం చేయడం కోసం వ్యాకరణం చదువుతున్నాం, సామాన్య గ్రంథాలు కాదు. వేదాలను అధ్యయనం చేసుకోవాలంటే సామాన్య సంస్కృతి చదివితే రాదనమాట. ఇది సంపూర్ణ వ్యాకరణం ద్వారా అది సాధ్యం అవుతుంది. ఇది చదువుతూనే అది అర్థం చేసుకోగలుగుతాం, లేదు కష్టం అవుతున్నాం. అటువంటి మెయిన్ గ్రంథాలు చదవడం కోసం ఈ ప్రయత్నం చేసినప్పుడు చిన్న చిన్న గ్రంథాలు అంటే ఎక్కడ లేకుండా అనాయాసంగా వచ్చేస్తాయి. కాబట్టి ఇది సూక్ష్మ గ్రంథం. ఇది మామూలుగా అప్పట్లో 12 ఏళ్ళు వ్యాకరణం చదవాలి నిత్యం పూర్తి. ఇదే పనులు, ఏ పని లేకుండా మీరు ఇంత పని చేస్తూ దాయత్వంలో ఉంటూ అన్ని పనులు చేసుకుని ఇంత చదువుతున్నారంటే అది గొప్ప విషయం. మీరు సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి మీరు చదువుతూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఓపికతో ధైర్యంగా వింటూ ఉంటే, క్రమంగా క్లాస్కు వస్తూ ఉంటే, అది చెప్పింది రాసుకుంటూ ఉంటేనే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు రాయించాలి అంటే దీంట్లో ఉంది, రాసిన ఉంది, మళ్ళీ అక్కడే రాయొచ్చు అనుకుంటే అక్కడే మధ్యలో అయిపోతుంది. బాగా శబ్దం వరకు రాయకపోయేవాళ్ళం మనం. ఒకసారి అర్థమవుతుంది, చెప్తూ ఉన్నారు, నిదానం చెప్తాను కాబట్టి అర్థమవుతుంది, తర్వాత రాసుకోవచ్చని చెప్పాను. ఓకేనా మహోదయ? సుబ్బరాజు గారు, ఈ రోజు వరకు అయిన పాఠం పెట్టాను మహోదయ, దాంట్లో గ్రూప్ లో పెట్టాను. ఈ రోజు జరిగింది అది ఈ రోజు రూపసిద్ధి. అవును మహోదయ, రూపసిద్ధి ఆయన సుబ్బరాజు గారు రాసి అంటే రాసి పెట్టింది, ఆయన టైపింగ్ చేసి బాగా నీట్ గా ఉంటుంది. ఒకసారి చూసుకోండి, దాంట్లో మొత్తం ఇప్పుడు రూపసిద్ధి చెప్పాం కదా, అది మీరు గ్రూప్ లో చూసి రాసుకోండి. ఇంకా సందేహం వ్యాకరణ గ్రూప్ లో 2 పెట్టాను మహోదయ. వ్యాకరణ గ్రూప్ లో, మన సంస్కృతి గ్రూప్ లో ఉందంట, అది చూసి రాసుకోండి అందరు కూడా. గురుగారు, మీకు ఈ గురుకులంలో 24 గంటల కంటే ఎక్కువ టైం దొరుకుతుందా గురుగారు? ఎలా దొరుకుతుంది? ఈ విషయం గురుకులం 24 గంటల 24 ఇదే పని అండి. 24 గంటల దాని దినచర్య ఉంటుంది. ఉదయం సాయంత్రం దాని సంధ్యా హవనం ఉంటుంది, బ్రహ్మయజ్ఞం ఉంటుంది, దేవయజ్ఞం ఉంటుంది, తర్వాత ఉపన్యాసం ఉంటుంది, తర్వాత 9 నుంచి మొదలుకొని సాయంత్రం 4 గంటల వరకు ఇదే పని, ఇంకేం పని ఉండదు. మై గాడ్. గురుగారు, ఇప్పుడు ఇవాళ మీరు చెప్పిన దాని గురించి, అసలు సంస్కృతం దాని గురించి నా అల్పబుద్ధికి తోచిన 2 మాటలు అడుగుతాను. ఈ సంస్కృతం భాష, ఈ భాష కంటే ముందర అంటే వేదాలు పుట్టడం సంస్కృతంలోనే పుట్టినాయా, ప్రాగ్ భాషలో పుట్టినాయా? ఇవన్నీ కూడా దేవ భాష నుంచి, సంస్కృత భాషనే ఉత్పన్నమయ్యండి. మహర్షి కాదు, పరమాత్మ ఈశ్వరుడు, ఇది ఆర్య భాష అని దేవ భాష ఏదైతే ఉందో సంస్కృత భాషనే ఉత్పన్నమయ్యాయి మొత్తం. కాబట్టి ఇప్పుడు పాణిని గారు దీన్ని సంస్కరించి ఇది మొత్తం ఈ భాష ఉత్పన్నమైన రీతి, దీని శాస్త్రం, భాషా శాస్త్రం ఈ రకంగా హిందీని నిర్వహించేప్పటికీ సంస్కృత భాష పరిపక్వత చెంది పరిపూర్ణంగా ఉండటం మూలంగా ఆయన ఈ అష్టాధ్యాయాన్ని పెట్టి ఈ మొత్తం వీటినన్నిటినీ సంస్కరించి ఈ పదం ఈ రకంగా డెవలప్ అయింది అని చెప్పగలిగారు. అంటే మహర్షి పాణి చేసిన పని ఏంటంటే, మహర్షి పాణి ఏం చేయండి, మహర్షి పాణి అప్పట్లో భాష ఈ ప్రపంచంలో ఏ రకంగా ప్రచలనలో ఉంది, ఏ రకంగా అందరూ ఉచ్చరిస్తున్నారు, ఏ విధంగా పలుకుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆయన మొత్తం ఈ వ్యాకరణం తయారు చేయడానికి ముందు తిరిగాడు, మొత్తం దేశం అంతా తిరిగాడు. ఆయన శక్తి సామర్థ్యంతో సమాధి ద్వారా అంత తిరిగిన తర్వాత ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏ భాషను ఉపయోగిస్తున్నారు, ఆ ఉపయోగించిన భాషని ఇలా
సూత్ర రూపంలో పరిగణించరా అంతే, వ్యక్తపరిచేది. ఇక్కడ అముక స్థానంలో అముక ప్రాంతంలో ఈ రకంగా భాషను ఉపయోగిస్తున్నారు, ఇక్కడ ఈ రకంగా ఉపయోగిస్తున్నారు. అదే ఏ శబ్దాలను ఉపయోగిస్తున్నారు, ఆ ఉపయోగించిన ప్రయోగాన్ని బట్టి ఇక్కడ సూత్రం రచించారు. వాడిని ఏం లేదు, లోకంలో ప్రయోగాన్ని బట్టే వాడిని శబ్దాలను ఈ రకంగా ఉచ్చరిస్తున్నారు, ఈ రకంగా ఉత్పన్నమయ్యాయి అని చెప్పి ప్రయోగాన్ని చూపించారన్నమాట. సొంతంగా ఏం తయారు చేయలేదు. లోకంలో భాషలో ప్రచరణలో ఉన్నటువంటి భాషనే వ్యక్తీకరించారు ఆయన. శాస్త్రంలో ఏ రకంగా ఉపయోగిస్తున్నారు, లోకంలో ఏ రకంగా ఉచ్చరిస్తున్నారు, అదే తీసుకొచ్చి మీరు ఉచ్చరించే విధానం ఈ రకంగా ఈ ప్రత్యయము ఈ ధాతు చేత ఇలా చేసి ఇలా తయారు చేయబడ్డాయి, ఇలాగా ఉచ్చరిస్తున్నారు. ఇది బాగా అర్థమైంది గురుగారు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే శబ్ద రూపాలు ధాతు రూపాల్లో క్రియను బట్టి ధాతువులు ఉత్పన్నం అవుతాయి. ఈ ధాతువుల మూలం ఈ రకంగా ఉంది కాబట్టి వీటిని గణాలుగా ఇట్ట పెడుతున్నాను. సేవకు సంబంధించిన వాటికి అన్నిటికీ సంబంధించి మూలం ఇక్కడ ఉంది. దీనికి ఈ ప్రత్యయం కనుక వచ్చి చేరినట్టయితే ఈ ధాతు రూపం ఈ రకంగా మారి ఇంకొక క్రియగా వస్తుంది, దాన్ని మీరు వాడుకోండి అని వివరంగా అది ఏ రకంగా అయింది అని మీరు ఈ అష్టాధ్యాయ ద్వారా ఆయన చెప్పింది మీరు మాకు వివరిస్తున్నారు. అంతేనా గురుగారు? నాకు అర్థమైంది. శబ్దోత్పత్తి, శబ్దం యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది అనేది మనం మహర్షి పాణి యొక్క తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీ గురుకులంలో శిష్యరికం చేయటం మూలంగా కాస్త కనువిప్పు జరిగింది గురుగారు, మీకు ధన్యోస్మి. ఇంకా కలుస్తుందండి. ఆ గురువులు చెప్పింది, గురుకులాలు చెప్పిన విద్య అంతా మనం సాధ్యమైనంత వరకు అంత తెలుసుకోవచ్చు. ఇదే గురువుల శాస్త్రం సంపర్కంలో ఉండే ఇటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాటి పద్ధతి ఇదే విధం. మొదట్లో గురుకులాలు ఇదే చెప్పేవాళ్ళు. ఇప్పుడు రాముడు కృష్ణుడు వీళ్ళంతా మనకు మహాభారతం రామాయణం చూసినామంటే గురుకుల వ్యవస్థ పద్ధతి చూపిస్తూ ఉంటామంట. అప్పట్లో ఇవన్నీ స్కూళ్ళు కనిపిస్తున్నాయి, స్కూల్ అంతా గురుకులాలే ఉండేవి. అంటే 5 సంవత్సరాలు గురుకులం అండి. ఇప్పుడు కూడా మనది జూమ్ గురుకులమే. ఇప్పుడు మనది పరిస్థితి చెప్తున్నాను, జూమ్ గురుకులమే మంది. కాబట్టి ఏమంటుందంటే ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది కాబట్టి మనకి ఈ విధంగా మారిపోయాయి అని శిక్షా మైకాలయ పద్ధతి వచ్చిన తర్వాత మన ప్రాచీన పద్ధతి మర్చిపోయాం. కాబట్టి అప్పుడు కూడా చాలా వరకు చాణక్య వరకు ఈ గురుకుల పద్ధతి నడిచిందండి. ఎప్పుడు తక్షశిల నలంద ఎప్పుడైతే ఎప్పుడైతే యుద్ధం పడి వేరే ఇతర మతస్థులు మన దేశం మీద భారత్ మీద అతిక్రాంతం చేసి మనం రాజ్యాన్ని పరిపాలించగా అప్పుడు లుప్తం అయిపోయింది. చాణక్య ఉన్నంత వరకు మనకి గురుకుల పద్ధతి నడిచేది. తక్షశిల నలంద విశ్వవిద్యాలయం ఇవంతా లుప్తమై నాశనం చేసి పెట్టేది మొత్తం. మన దేశం ఎప్పుడైతే బంట్వారా అయిపోయిందో, ఆధీనంలో అయిపోయిందో, కాకపోతే అదే పరంపర నడుస్తూ ఉండేది. వీళ్ళు వచ్చిన తర్వాత అంగ్రేజీలు వచ్చిన తర్వాత మైకాలయ పద్ధతి పెట్టి మన వ్యవస్థని చేసేసారు అన్నమాట. కాబట్టి నష్టం చేయడానికి కనీసం అంటే వాళ్ళు 50 ఏండ్ల వరకు కష్టపడ్డారండి. వీళ్ళను ఈ భారతీయులను నష్టపరచాలంటే పద్ధతి మార్చాలంటే వీళ్ళ శిక్షా వ్యవస్థను దెబ్బతీస్తే గానీ వీళ్ళని మార్చలేము. చాలా రకరకాల ప్రయత్నం చేసి అంత త్వరగా ఇది మన భాష లుప్తం కాదండి, ఏదో ఒక చోట ఉంటేనే ఉండాలి. చాలా రకాల వేల పుస్తకాలు నష్టం చేసి నలంద విశ్వవిద్యాలయం పుస్తకం మొత్తం లుప్తం చేసి కాల్చి పడేశారు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆంగ్లేయులు వాళ్ళ భాషను తీసుకురావాలని చెప్పి రకరకాలుగా దీన్ని కించపరిచి రకరకాలుగా వాటికి ప్రాధాన్యత ఇస్తూ, ఎందుకంటే మన దేశంలో ఆధీనం లేదు. మన వాళ్ళు భోగ విలాసంలో పడి మహారాజు అంతా బాగా దీన్ని ప్రమాదవశాత్ అంత వాళ్ళకు చేతి చిక్కిపోవడం వల్ల మనం వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా ఉపయోగించుకున్నామంట. అంటే మన వీక్నెస్ పాయింట్ వాళ్ళు ఉపయోగించాం. మన మధ్యనే మనకు వివాదం క్రియేట్ చేసేసి మనం ఒకటి కాకుండా వాళ్ళు ఆట ఆడుకుంటారు అనమాట. అదే మనకు చెప్తే భోగ విలాసంలో పడినప్పుడు, వ్యసనాల్లో పడినప్పుడు మన వివేకాన్ని కోల్పోతాం. ఆ వివేకం కోల్పోవడం వల్ల వాళ్ళు మన రాజ్యం మీద దెబ్బ కొట్టారు అనమాట. కానీ ఆయన కూడా శిక్షా పద్ధతి మార్చడం కోసం 50 ఏళ్ళు ఇతిహాసం చెప్తుంది చదివితే 50 ఏళ్ళు కష్టపడితే కానీ వీళ్ళు శిక్షా పద్ధతి మీద ఫోకస్ చేశారన్నమాట. అలా కొట్టడం వల్ల మనకు ఇది తగ్గిపోయింది. తగ్గలేదు, ఎక్కడో చోట ఉంది, నష్టం కాలేదు, ప్రభావం తగ్గింది. అది ప్రభావం తగ్గింది. బాగా చెప్పారు మీరు. ఇవాళ చెప్పిన దాంట్లో మనం వాడుకున్న ధాతువు కూడా ఉందండి. విభాగం చేసి మన విభజన చేసి విభాగం చేసి మన దెబ్బ కొట్టారు. బాగా చెప్పారండి గురుగారు. మీలాంటి వాల్మీకులు ఉండగా, సుబ్బరాయుడు లాంటి గణపతులు ఉండగా, అశరీరవాణి లాంటి కల్పన ఒగరాలు ఉండగా మనకేం తక్కువ కాదండి. మీ వెనకాతలే మేము అనుసరిస్తాం. నమస్కారం, శుభరాత్రి. ఓకే, సంతోషం. అస్తు అండి. ఇంకేమైనా రేపు చూద్దాంలేండి, చాలా టైం అయిపోయింది. అస్తు. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. అలాగే ప్రయత్నం చేస్తూ ఉండి త్వరగా అన్ని సిద్ధిస్తాయండి. అది గ్రూప్ లో సుబ్బరాయుడు గారు పెట్టారు, చూసి రాసుకోండి. ఎవరికైనా వ్యక్తిగతంగా అర్థం కాకపోతే తెలుసు కదా, మీరు ఫోన్ చేయండి, ఫోన్ చేసి అడగండి. ఓకేనా? నాకు వ్యక్తిగతంగా ఎప్పుడేం ఫోన్ చేసి ఇబ్బంది, వ్యాకరణ సంబంధి
పాఠాలు ఎప్పుడైనా ఫోన్ చేసి అడగవచ్చు. ఓకే అండి, అస్తు. ధన్యవాద్ మహోదయ. ధన్యవాదాలు గురూజీ గారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం.